ఇప్పుడు టుడే క్లాస్ మనకేంటంటే అంటే నక్షత్రాల మీద మనకి క్లాసెస్ వెళ్తుంటుంది. మనం ఆస్ట్రాలజీలో చాలా కొన్ని ఈజీ ప్రిడిక్షన్స్ అనేది నక్షత్రాలు బేసే చేయాలి. ఈజీ అనే గాదు, చాలా డెప్త్ ఎళ్తుంది ఇది ప్రిడిక్షన్ గూడా. అంటే ఒక పర్సన్‌కి ఏ పీరియడ్ కలిసొస్తుంది, ఏ పీరియడ్‌తో ఎలాగెళ్తుందని గూడా మనం చెప్పొచ్చు. ఈ నవతారం బట్టి చాలా ఈజీ ప్రిడిక్షన్స్ ఉంటాయి. అంటే నా పాస్ట్ క్లాసెస్ గూడా ఎళ్ళినియి నవతారాల మీద. ఈ 27 నక్షత్రాలను ఎలా తీసుకోవాలి? అందులో జన్మతార నుంచి అతిమిత్ర తార దాకా మనం నవతారల క్లాసెస్ చెప్పాం. మీకు ఆల్రెడీ ఇన్నోళ్ళే గాబట్టి మీకు ప్రాబ్లమ్ ఉండదు. దీన్ని ప్రెడిక్షన్ వైస్ ఎలా తీసుకెళ్ళాలి మనం? ఈ ప్రెడిక్షన్ వైస్ తీసుకెళ్ళేటప్పుడు మనకేంటంటే, ఈ శివుడిది గూడా ఉంటుంది మనకి. శివుడి దాన్ని గూడా మనం డీకోడ్ జేయొచ్చు దాంతో పాటు. అంటే ఒక్కొక్క నక్షత్రంలో శివుడిది మనకి ఉండాలి. చూస్తాను ఒక్క నిమిషం. మనకి శివపార్వతుల మధ్యది ఇది కర్మ విపాకం అని ఉంటుంది. ఈ బ్రహ్మ పురాణాంతర్గతకు సంబంధించి కర్మ విపాకంలో శివుడేంటంటే తన పార్వతికి నక్షత్రాలు, ఈ నక్షత్రాల్లో పుట్టినోళ్ళ జీవితాలు ఇట్లాగుంటాయని జెప్పేసి ఒక రఫ్ అలైన్‌మెంట్ అనేది ఇచ్చాడు. ఈ రఫ్ అలైన్‌మెంట్‌ని మనం డీకోడ్ చేసామనుకోండి, మనకి నవతార విధానం అనేది కనపడుతుంది. ఇప్పుడు నవతార విధానంలో మనకి శివుడేంటంటే ఈ అశ్విని నక్షత్రం గురించి జెప్పాడు. ఒకసారి చూద్దాం అది ఏం జెప్పాడని. ఇప్పుడు అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టినోళ్ళు పూర్వజన్మలో మధ్య దేశంలో బ్రాహ్మణుడై పుట్టాడని జెప్పాలి. ఇంకా రెండో పాదం అని జెప్పేసి ఇలాగా పట్టణాలు ఒకటిచ్చాడాయన. అలాగే వర్ణాలు గూడా ఇచ్చాడు. ఇంకా అలాగే పాదాల్లో పుట్టినోళ్ళు బ్రాహ్మణుడు, వేదాలు, శాస్త్రాలు ఇలాంటియన్నీ చెప్పడం జరిగింది. ఇంకా భార్య అని, భార్యకి సంబంధించిన కాలిక్యులేషన్స్ అలాగే వాళ్ళ పూర్వజన్మ జ్ఞానం ఎలాగుండుంటుంది. ఇలా కర్మలనేది మనకేంటంటే ఈ కర్మ విపాకంలో చెప్తుంది. ఒక నక్షత్రాలు కర్మలు ఎలాగ అనుభవిస్తారు అని. మనం నవతార విధానాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసామనుకోండి, వీళ్ళ లైఫ్‌లో కూడా కొన్ని కర్మలనేది పారలెల్‌గా ఎళ్తా ఉంటాయి ప్రతి మనిషికి. ఇప్పుడు మనం నవతార లెక్కేసుకున్నాం. మీరు కాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు అశ్విని, మఖ, మూల అనేది కాలపురుషుకుండలో జన్మతార అవుతుంది. ఎందుకంటే అశ్వినితో మనకు మొదలవుతుంది. రేవతితో ఎండ్ అవుతున్నాయి అని చెప్పి తారలన్నది ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ సెట్ ఆఫ్ 9 ప్లానెట్స్ ఉంటాయి చూసారా? ఇవి మళ్ళీ 3 ప్లానెట్స్ అవుతాయి మనకి. ఈ 3 ప్లానెట్స్ అవుతున్నప్పుడు ఏంటంటే మొత్తం మనకి 9 ప్లానెట్స్ అవుతాయి. 27 నక్షత్రాలు 9 నక్షత్రాలుగా ఉంటాయి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 3 అధిపతులుంటాయి. ఇప్పుడు అశ్విని అనంగానే మనకేంటి ఇక్కడ అశ్వినికి ఒక ఆధిపత్యం వచ్చింది కుజుడు. ఇంకో అశ్విని ఆధిపత్యంలో ఇంకో అతను రవి. ఇంకో ఇది మఖ ఆధిపత్యంలో, మూల ఆధిపత్యంలో గురువు. అంటే ఈ కేతువుకి మళ్ళీ 3 గ్రహాలతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఒకటేమో కుజుడితో కనెక్షన్ ఏర్పడుతుంది అశ్వినిలో. ఇంకోటి మఖలో ఉన్న కేతువుకేమో రవితో అనుబంధం ఏర్పడుతుంది. మూలలో ఉన్న కేతువుకేమో గురువుతో అనుబంధం ఏర్పడుతుంది. ఇలా ఒక్కొక్క నక్షత్రం గురించి కర్మ విపాకంలో మనకిచ్చినప్పుడేంటంటే, వాళ్ళ క్వాలిటీస్ ఇచ్చారు. ఇది చదువుతున్నప్పుడు ఏంటంటే, కొద్దిగా మీకు కన్‌ఫ్యూజ్ అనిపిస్తుంది. ఈ కథల రూపంలో ఉన్నది డీకోడ్ చేయడం కూడా కొంచెం టఫ్ అనిపిస్తది ఒక్కోసారి. కానీ చాలా ఈజీగా డీకోడ్ చేయొచ్చు. అసలు కర్మ విపాకం మీరు చదివినా చదవకపోయినా గూడా, నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఈ కాన్సెప్ట్ మీద మీరు వర్కౌట్ చేశారనుకోండి, ప్రిడిక్షన్ వైస్ చాలా బావుంటుంది. ఈ ప్రిడిక్షన్‌ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఒక అశ్విని ఒకటో పాదం పుట్టాడనుకోండి.
ఈ ఒకటో పాదం మళ్ళీ సేమ్ అదే వర్గోత్తమం అవుతుంది. రెండో పాదంలో పుట్టినోళ్ళు వాళ్ళకి నవాంశలో మళ్ళీ ఆ చంద్రుడు వేరే చోట పడతాడు. ఇట్లాగా వాళ్ళ కాలిక్యులేషన్స్ ఎళ్తా ఉంటాయి. మళ్ళీ దీన్ని మనం జన్మంలో లెక్కేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక అశ్విని నక్షత్రం మీద మాట్లాడదాం. ఈ అశ్విని నక్షత్రంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్లాసు. దీన్ని మీరేం చేస్తారంటే మిగిలిన నక్షత్రాలకి, మిగిలిన 12 భావాలకి కనెక్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఇదే మనకి అలా క్లాస్ అన్నమాట. ఒక క్లాస్‌లో ఒక ప్లానెట్‌ని, ఒక నక్షత్రంతో ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఈ ప్రిడిక్షన్ మీకు అర్థమైందనుకోండి చాలా జాగ్రత్తగా. ఈ వీడియో గూడా నేను అప్‌లోడ్ చేస్తుంటాను. ఒకటికి 4 సార్లు ఈ వీడియో ఇంటే గనక మీకు, ఇందులో మనం సూక్ష్మంగా చెప్పుకున్న కాన్సెప్ట్‌ని మీరు పట్టుకోగలుగుతారు. ఇంకా అక్కడి నుంచి మీరు ప్రిడిక్షన్ అనేది కొంచెం ఫింగర్స్ మీదకెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ వాస్తవం చెప్పాలంటే. ఈ నక్షత్రాలని మనం జాగ్రత్తగా అలైన్ చేసుకుంటూ ఎళ్ళాలి. అలైన్ చేసుకుంటూ ఎళ్ళాలంటే గనక మనకి నవతార తెలిసుండాలి. అంటే ఫస్ట్ జన్మతార. జన్మతార ఏం చేస్తుంది? పర్సన్ యొక్క సైకాలజీ, అతని ఫిజికల్ మెంటాలిటీ, అతని యొక్క వ్యక్తిత్వ గుణగణాలు ఇవన్నీ ఏంటంటే ఈ జన్మతార డిసైడ్ చేస్తుంది. అర్థమైందండి? ఈ జన్మతార ఒక్కోసారి వాళ్ళకేంటంటే తలకాయ నొప్పిగా కూడా మారుతుంది కొన్ని జీవితాలకి. యాక్చువల్‌గా జన్మతార తలకాయ నొప్పి కాదు. కానీ కొన్ని లగ్నాలకు అది తలనొప్పి అవుతుంది. అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి సంపత్తార. ఈ సంపత్తార అనంగానే ఒక పర్సన్ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? ఏమై ఉంటుంది? నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే కేతువు గురించి ఏం చెప్పాము? కేతువు దేన్నన్నా పట్టుకున్నాడంటే దాన్ని మనం వదిలించుకోవాలి ఫస్ట్. అలాగే రాహు అనేది మన భవిష్యత్తు. అతను ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఏ భావాధిపతి దాన్ని బట్టి మనం ఆళ్ళ కెరీర్ అలైన్‌మెంట్ చేసుకోవాలని చెప్పి రాహు గురించి చెప్పాం. కేతు ఏంటి ఏ ఏ భావాలకు అధిపత్యం ఉన్నాడు, వాటికి సంబంధించిన డిస్టర్బెన్స్ ప్రారబ్ధం నుంచి వస్తుంది మనకి. దీన్ని మనం ఎలా వదిలించుకోవాలని చెప్పి రాహుకేతుల క్లాస్ చెప్పాం గదా! మరలా ఒకసారి చూడండి మీరు. ఆ కాన్సెప్ట్ బావుంటుంది. ఇయాల క్లాస్‌లో ఏంటంటే, నవతారణ మీద ఎక్కువ వర్కౌట్ చేయాలి మీరు. వన్స్ నవతార వర్కౌట్ చేయగలిగారు మీరు, వాళ్ళ ప్రిడిక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు మీరు. ఈ నవతార మీద మీకు గ్రిప్ లేదు, ప్రిడిక్షన్ చేయలేరు. ఇప్పుడేంటంటే నేను ఒక్కొక్క నక్షత్రం గురించి మళ్ళీ చెప్తాను మీకు క్లాసెస్‌లో. 27 నక్షత్రాల గురించి అప్పుడింకా బాగుంటుంది. ఈ క్లాసు, ఆ క్లాస్‌కి. ఇప్పుడేంటంటే మీకు 27 నక్షత్రాలైతే రఫ్‌గా తెలుసు. పేర్లు తెలుసు. ఈ నక్షత్రం ఇది, ఈ నక్షత్రం ఇది అని. రెండోది మనకి వాళ్ళ యొక్క అధిపతులు తెలుసు. అశ్విని అనంగానే కేతు ఆధిపత్యం అని, భరణి అనంగానే శుక్రుడు ఆధిపత్యం అని. ఇప్పుడు అశ్విని, మఖ, మూల కేతువు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్రుడు. కృత్తిక, ఉత్తరాషాఢ సూర్యుడు. అలాగే రోహిణి, హస్త, శ్రవణం చంద్రుడు. మృగశిర, చిత్త, ధనిష్ట కుజుడు. ఇంకా ఆ తర్వాత మనకొచ్చేది ఆర్ద్ర, స్వాతి, శతభిష, రాహు. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వచ్చేసరికేమో గురుడు. ఇంకా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. దీనికేమో శని ఆధిపత్యం. ఇంకా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, బుధుడు ఆధిపత్యం. ఇట్లా మనకి నవతారలుంటాయి. వీటికి అధిపతులుండాలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్‌గా ఏం చేస్తామంటే అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం. ఈ అశ్విని నక్షత్రానికి ఫస్ట్ కేతు అధిపతి. ఎవరైనా అశ్విని నక్షత్రంలో జన్మించారనుకోండి, వాళ్ళ జాతకంలో కేతువు ఆధిపత్యం వస్తుంది. వీళ్ళ యొక్క వ్యక్తిత్వం గాని, ఏంటనే గాని అతనే డిసైడ్ చేస్తుంటాడు. అంటే కేతు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏంటి? ఏ భావాధిపతి అయ్యాడు, ఏంటనేది కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు సమ్ మేష లగ్నంలోనే పుట్టాడు ఒక వ్యక్తి. అశ్విని నక్షత్రంలో పుట్టాడనుకోండి. ఇమ్మీడియేట్‌లీ ఇక్కడ ఒక బ్లైండ్ లెక్కేసుకుందాం. కేతువు మనకేంటంటే డిఫాల్ట్‌గా కోలాట్ అనేది వృశ్చిక లగ్నానికి అవుతాడు. ఇప్పుడు ఒక మేష లగ్న జాతకుడికి అశ్విని నక్షత్రంలో పుట్టాడు చంద్రుడు అనుకున్నాం అనుకోండి. ఈ చంద్రుడికుండే మనసుకుండే క్వాలిటీ ఏంటి? 2 రకాలు వెళ్తూ ఉంటుంది. అంటే కేతువు యొక్క క్వాలిటీ వెళ్తుంది. అష్టమం యొక్క క్వాలిటీ. ఇతను అకల్ట్ సబ్జెక్ట్ ఉండొచ్చు. అండు అతని జీవితంలో ఎక్కువగా అవమానాలు పడతా ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అశ్విని నక్షత్రంలో పుట్టంగానే ఏమవుతుంది? ఏ మనిషి అయినా డిఫాల్ట్ క్వాలిటీ అష్టమానికి సంబంధించింది కాబట్టి ఇన్సల్ట్స్ వస్తా ఉంటాయి అష్టమంలో. అనెతికల్ ఈవెంట్స్ నడుస్తా ఉంటాయి వాళ్ళ బ్రెయిన్‌లో. వాళ్ళ థాట్స్, వాళ్ళ మనసులో. ఇది అశ్విని నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి అని చెప్తాం మనం. ఏది మేష లగ్నంలో పుడితే.
ఇదే అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఒక మనిషి వృషభ లగ్నంలో పుట్టాడు అనుకుందాం. అర్థమైందండి? ఇమ్మీడియేట్‌లీ అతనికి ఏ క్వాలిటీ వచ్చింది? సప్తమాధిపతి అయిన కేతువు క్వాలిటీ వచ్చింది. అర్థమైందా? అతను ఎక్కువగా బిజినెస్‌ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన రిలేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రిలేషన్స్‌లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే అతని థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనసు, ఈ మనసు కేతువు యొక్క లక్షణాలు తీసుకొని ఉందండి. వృషభ లగ్నం మారింది గదా! లగ్నం మారినప్పుడు కాలపురుషుడులో కేతువు యొక్క స్థితి ఇందాక ముందు అష్టమమైంది. ఇప్పుడు సప్తమమైంది. అలాగే ఇంకో లగ్నం మారిందనుకో షష్టమం అవుతుంది. ఇట్లాగా ఒక్కొక్క భావానికి కేతు క్వాలిటీ మనిషి యొక్క వ్యక్తిత్వమే పడుతుంది. ఇదే అశ్విని నక్షత్రం మళ్ళీ తేడా ఏమి ఉండదు. డిఫరెంట్ లగ్నాల్లో ఇతని యొక్క విధానం మారిపోతూ ఉంటుంది. ఇలాగా ద్వాదశ భావ లగ్నాలకు కాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు మీరు, ఈ కేతువు మీరు ఎక్కడ కూర్చోబెట్టాలి? వృశ్చిక రాశిలో కూర్చోబెట్టాల. ఎందుకంటే అతను కోలార్డ్ అక్కడ. అశ్విని నక్షత్రంలో పుట్టాడు కాబట్టి, ఈ లగ్నాత్ కేతు ఎన్నో భావాధిపతి అయ్యాడు. వీళ్ళ మనసులో ఏ థాట్ ప్రాసెస్ నడుస్తుంది? వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఏది డిసైడ్ చేస్తుందని చెప్పి మనం ఒకటి కాలిక్యులేషన్ తీసుకుంటాం. అదొకటే కాదు. సెకండ్ అనేది ఏంటి? సంపత్తార. సంపత్తారలో మనకి ఎవరయ్యారు? శుక్రుడయ్యాడు ఇక్కడ. కాలపురుషుకుండలో కూడా మనకి శుక్రుడు ద్వితీయాధిపతి. అంటే అశ్విని నక్షత్రంలో కూర్చున్న వాళ్ళకి శుక్రుడు సంపత్తారయ్యాడు ఫస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పర్సన్‌కి మేష లగ్నంలో పుట్టాడు ఆ పర్సను. ఇప్పుడు వీళ్ళకి సంపత్తార ఏమైంది? శుక్రుడయ్యాడు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒక చోట నుంచి వస్తుంది. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎట్నుంచొస్తుంది మనకి అని చెప్పి మనం కాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు, ఇతను మేష లగ్నంలో పుట్టినప్పుడు ఏంటంటే, ఇతను ఫ్యామిలీ ఇన్‌క్లూడ్ అయ్యి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంటుంది సంపదకి. మేష లగ్న జాతకుడికి. ఎందుకంటే సంపత్తార అశ్వినిలో పుట్టినప్పుడు సంపత్తార భరణి అవుతుంది కదా! భరణికి ఏ ఆధిపత్యం వచ్చింది మేష లగ్నం ఉన్నోడికి? ద్వితీయ, సప్తమ ఆధిపత్యం వచ్చింది. అంటే తను చేసే బిజినెస్, రిటైల్ బిజినెస్ అయ్యి ఉండొచ్చు. ఈ బిజినెస్‌లో భార్య ఇన్‌క్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంటది ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ కుటుంబం ఇన్‌క్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రెండైతే మనకి క్లారిటీ ఉంది. థర్డ్ ఈ శుక్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు? అతను ఏ భావంలో ప్లేస్ అవుతాడో, ఆ భావాన్ని సంబంధించిన బిజినెస్ అనేది చేస్తాం వల్ల, ఇతను సస్టైన్ అవుతాడని చెప్పాలి మనం. ఇప్పుడు శుక్రుడు కూర్చున్నాడు, ఒక థర్డ్ హౌస్‌లో కూర్చున్నాడు అనుకుందాం. లేదు ఒక సెకండ్ హౌస్‌లో శుక్రుడు కూర్చున్నాడు, మేష లగ్న జాతకుడు. అతను అశ్వినిలో పుట్టాడు. గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడేది మొత్తం అశ్వినియే ఎగ్జాంపుల్. అర్థమైందా? ఇప్పుడు సంపత్తు ఎక్కడి నుంచి వస్తుంది? శుక్రుడి నుంచి రావాలి. ఎక్కడ ఎవరో సంపత్తినిచ్చేది భరణి నక్షత్రాధిపతి. అంటే శుక్రుడు ఇవ్వాలి. అతను ఏ భావాధిపతి అయ్యాడు? ద్వితీయ, సప్తమాధిపతి అయ్యాడుగా. సెకండ్‌లో కూర్చున్నాడు. ఇతనికి సంపదొస్తుంది. ఎప్పుడు? ఏదైనా ఫుడ్ సెక్టార్ అంటే సెకండ్ హౌస్‌కి సంబంధించిన ఫుడ్ సెక్టార్ బిజినెస్ చేసినప్పుడు గాని, ఏదైనా వాక్కు ద్వారా వ్యాపారాలు చేస్తున్నప్పుడు గాని, బిజినెస్ ఉంటది మళ్ళీ ఇక్కడ సప్తమం గాబట్టి. రెండోది ఏదైనా ఫైనాన్షియల్ బిజినెస్‌లు చేసేటప్పుడు గాని ఇతనికి ఏది? ఇతను అక్యుములేటెడ్ వెల్త్ రావటం గాని, ఫుడ్ నడవటం గాని, సెకండ్ సంపత్ తార గాని ఇది యాక్టివేషన్ జరిగింది. ఇదే శుక్రుడు ఇన్ కేసు థర్డ్ హౌస్‌లో ప్లేస్ అయ్యాడు మేష లగ్నం నుంచి. అంటే మిథునంలో ప్లేస్ అయ్యాడు అనుకుందాం. ఇక్కడ కూడా మళ్ళీ నక్షత్రాల తర్వాత తీసుకుంటాం. ముందు హౌసెస్ తీసుకోండి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయొచ్చు. ఎలాగా? మీడియేషన్ బిజినెస్ చేయొచ్చు. మార్కెటింగ్ బిజినెస్ చేయొచ్చు. ఏదన్నా టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చేయొచ్చు. వీటి మీద ఇతను సంపద ఉంటుంది అని చెప్పాలి. సంపత్తార ఏమైంది? ఈ అశ్విని నక్షత్రానికి శుక్రుడయ్యాడు. ఇతను ఏ లగ్న జాతకుడు? మేష లగ్న జాతకుడు. ఈ మేష లగ్న జాతకుడు అవ్వటం వల్ల, ఇతను అశ్విని నక్షత్రంలో పడటం వల్ల సంపద శుక్రుడిచ్చేవాడు. ఈ శుక్రుడు 3లో కూర్చుంటం వల్ల లగ్నాత్తు మూడో భావం క్వాలిటీలు తీసుకొని మనం బిజినెస్ చెప్తాం. లేదు నాలుగో భావంలో ప్లేస్ అయ్యాడు కర్కాటకంలోనో శుక్రుడు. మళ్ళీ ఇతను బిజినెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సంపద కోసం. ఎందుకంటే సెకండ్ అండ్ సెవెంత్ కదా! సెవెంత్ అనగానే బిజినెస్ హౌస్. సెకండ్ అనగానే ఆళ్ళ యొక్క అక్యుములేటెడ్ వెల్త్ ఇచ్చేది. ఫ్యామిలీ ఇన్‌క్లూడ్ అయ్యి ఉంటుంది కంపల్సరీ. ఫోర్త్ హౌస్‌లో కూర్చుంటం వల్ల వీళ్ళేంటి ఇంటీరియర్ సెక్టార్స్ గాని, వాస్తు వైపు గాని, ఇంకా వెహికల్ బిజినెస్‌లు చేసేయటం గాని, లేదా రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో ఉండే ఛాన్స్ ఉండటం గాని, అంటే వీళ్ళకి ఎక్కడ సంపదొస్తుంది, జనరేట్ అవుతుంది. వాటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తారు. లేదా ఏదైనా హాస్పిటల్స్ గాని, సంబంధించిన బిజినెస్‌లు చేయొచ్చు. అంటే హోటల్స్ అని ఇలాంటియన్నీ కూడా మన ఫోర్త్ హౌస్‌లో హాస్పిటాలిటీ, హోటల్స్ కూడా చూస్తాం. ఇంకా ఫిఫ్త్ హౌస్‌లో చూసామనుకోండి, ఏదైనా స్పెక్యులేషన్ డిపార్ట్‌మెంట్‌లో చేయటం గాని బిజినెసు, లేదా ఏదైనా చిన్న పిల్లల టాయ్స్ అంటే ఫిఫ్త్ హౌస్ చిల్డ్రన్స్ ఉంటారు కాబట్టి టాయ్స్ బిజినెస్ చేయొచ్చు.
లేదు 5th హౌస్‌లో ఇంకేమంటే స్పోర్ట్స్ ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ సంబంధించిన బిజినెస్‌లు చేయొచ్చు ఈళ్ళు. చూడండి అశ్వినిలో పుట్టాడు ఒక వ్యక్తి చంద్రుడు. మేష లగ్నం అయింది. ఇతను సంపత్తారయింది. శుక్రుడయ్యాడు. ఈ శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి బిజినెస్ అయితే చేస్తుంటాడు. ఫ్యామిలీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ రూల్. ఇతను సెకండ్‌లో కూర్చుంటేనేమో హోటల్స్‌ను, ఫైనాన్షియల్ బిజినెస్ చూపిస్తుంది. థర్డ్‌లో కూర్చుంటేనేమో ట్రావెలింగ్‌కి సంబంధించిన బిజినెస్‌లు, మార్కెటింగ్ అండ్ రియల్ ఎస్టేట్ బ్రోకరైజేషన్ వీటికి సంబంధించిన బిజినెస్‌లు, భూములకు సంబంధించినవి చూపిస్తుంది. ఫోర్త్‌లో కూడా అంతే. హాస్పిటల్స్ అని చిన్న చిన్న ఇదని చూపిస్తుంది. ఫిఫ్త్ హౌస్‌లో అంటే చిల్డ్రన్ స్కూల్స్, ప్లే స్టోర్ స్కూల్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించిన బిజినెస్‌లు అలాగా ఈ ఫిఫ్త్‌కి సంబంధించిన క్రియేటివిటీ, స్కూల్స్‌కి సంబంధించిన చిన్న చిన్న స్కూల్స్ బిజినెస్‌లు ఇలాంటివి సెట్ అవుతారు ఈళ్ళు. బిజినెస్సే మళ్ళీ. అర్థమవుతుందా? జాబ్ చెప్పట్ల. బిజినెస్ చెప్తున్నా ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మేష లగ్నం కాబట్టి. సంపత్ తార ఏమైంది? సంపద ఎక్కడ సృష్టించబడుతుంది ఈళ్ళకంటే ఈ భరణి లార్డ్ శుక్రుడు సృష్టిస్తాడు. ద్వితీయ సప్తమాధిపతి అవుతారు. అతను ఎక్కడ ప్లేస్ అయితే ఆ సెక్టార్ ఇన్‌క్లూడ్ అయ్యి ఉంటుంది. లేదు 6థ్‌లో కూర్చున్నాడు. అతను ఏదన్నా లోన్స్ సెక్టార్‌లో పని చేయొచ్చు. ఏదన్నా సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయొచ్చు. ఏదైనా హాస్పిటల్స్‌లో పనిచేయొచ్చు. వీటికి సంబంధించిన బిజినెస్‌లు. అంటే మెడికల్ షాపులు పెట్టడం అలాంటి ఏదో ఒక బిజినెస్ చేస్తాడు. సిక్స్త్ హౌస్‌కి సంబంధించిన పాలిటిక్స్. లేదు సిక్స్త్ హౌస్‌లో ఏముంటాయి పెట్ యానిమల్స్ ఉంటాయి. వీళ్ళేంటంటే పెట్ యానిమల్స్‌కి సంబంధించిన బిజినెస్‌లు కూడా చేస్తుంటారు. కుక్కలు అమ్మటం, కోళ్ళు అమ్మటం, ఆటికి అమ్మటం, పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టడం ఇలాంటి బిజినెస్‌లు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు కూర్చున్నాడు సిక్స్త్ హౌస్‌లో. ఇంకా సెవెంత్ హౌస్‌లో కూర్చున్నాడనుకోండి అది కంప్లీట్ రిటైల్ సెక్టారే. ఏదన్నా కిరాణా షాపుల దగ్గర నుంచి ఏదో ఒక రిటైల్ బిజినెస్ పెట్టొచ్చు. ఇంకా ధర్మానికి సంబంధించింది, ఇంకా లేడీస్‌కి సంబంధించింది కాబట్టి శుక్రుడే కాబట్టి శారీస్ బిజినెస్‌లని అయ్యని, ఇయ్యని ఏదోటి పెట్టొచ్చు. ఇన్‌కేస్ ఎయిత్‌లో కూర్చుంటే ఇక్కడ కూడా బిజినెస్‌లుంటాయి. కొన్ని సెక్యూరిటీకి సంబంధించిన బిజినెస్‌లు గాని, మెడికల్ ఎక్విప్‌మెంట్స్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్‌మెంట్‌కి సేల్స్‌కి సంబంధించినయి గాని, లేతే ఇలాగా ఏదన్నా అకల్ట్ ఆఫీసు, యాస్ట్రాలాజికల్ ఆఫీస్‌కి సంబంధించిన బిజినెస్‌లు గాని ఇలాంటియి పెట్టొచ్చాళ్ళు. నైన్త్‌లో కూర్చుంటే అదే శుక్రుడు. దేవాలయాలకు సంబంధించింది గాని, గురుడుకు సంబంధించినవి గాని, లేదా టెంపుల్‌కి సంబంధించిన వస్తువులు అమ్మటం గాని, అంటే ఏదో బిజినెస్సే. ఎందుకంటే ఇక్కడ మేష లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు. సంపదను సృష్టిస్తున్నాడు. ఈ శుక్రుడు ఎక్కడ ప్లేస్ అవుతున్నాడు? ఎందుకు సంపదనిస్తున్నాడు శుక్రుడంటే, వీళ్ళు అశ్విని నక్షత్రంలో పుట్టారు గాబట్టి, సంపత్తార ఏదైతే ఉంటుందో, ఈ సంపత్తార లగ్నాత్ ఏ ఏ భావాలకు ఆధిపత్యం వచ్చింది? ద్వితీయానికి, సప్తమానికి. ఈ నైన్త్‌లో ఈ దేవుళ్ళకి, టెంపుల్స్‌కి వీటికి సంబంధించిన బిజినెస్‌లు చేసే ఛాన్స్ ఉంది. ఇంకా 10థ్ హౌస్‌లో కూర్చున్నారనుకోండి, గవర్నమెంట్ కాంట్రాక్ట్‌లు పట్టుకుంటాం చిన్న చిన్నయి. లేదా ఏదన్నా ఉంటారు గదా! లేబర్‌ని సప్లై చేయటం గాని, ఏదన్నా అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ బిజినెస్‌లు పెట్టుకుంటాం గాని, కాంట్రాక్ట్‌లు తీసుకొని వాళ్ళ ఆఫీస్ వర్క్‌లయి చేయటం గాని ఇలాంటివి చేస్తుంటారు. ఇంకా 11థ్ హౌస్‌లో కూడా బిజినెస్‌లుంటాయి కొన్ని. అది కూడా ఏంటంటే సోషల్ సర్కిల్‌కి సంబంధించిన బిజినెస్‌లు చేస్తుంటారు ఏదో ఒకటి. ఎన్‌జీఓ లాంటివి స్థాపించి దాన్ని బిజినెస్‌గా మార్చే తెలివితేటలుంటాయి కొంతమందికి. ఎన్‌జీఓ ఆఫీస్ అంటాడు బయటికి. నేను 10 మంది పిల్లల్ని చూపిస్తా ఉంటాడు. వీళ్ళేంటంటే దాన్ని వ్యాపారంగా మారుస్తారు. దాన్ని మార్కెటింగ్ చేస్తుంటారు. అది కూడా బిజినెస్సే ఒక రకంగా చెప్పాలంటే. మీరు మంచి మంచి వీడియోలు చేయటం, పేద పిల్లలండి, వాళ్ళండి, వీళ్ళండి, వీళ్ళకి దానాలు చేయండి, వాళ్ళకి దానాలు చేయండి అని చెప్పేసి బాగా ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకంటే శుక్రుడు క్రియేటివిటీకి అండి. వీళ్ళు ఇక్కడ 11థ్‌లో కూర్చుంటే శుక్రుడు ఎన్‌జీఓకి క్రియేటివిటీ చేస్తాడు. ఒక అశ్వినిలో పుట్టాడు ఒక క్యాండిడేట్. వాళ్ళ సంపతార శుక్రుడయ్యాడు. ఈ ద్వితీయ సప్తమాధిపతి అయ్యాడు. బిజినెస్ అయ్యాడు. ఎన్‌జీఓలో కూర్చున్నాడు 11థ్ హౌస్‌లో. వీళ్ళేం చేస్తారంటే ద బెస్ట్ అవతలోళ్ళ మనసులు కరిగే విధంగా వీడియోలు తయారు చేస్తుంటారు. తయారు చేసి మీరు నెలకింత డొనేషన్ చేయండి, అంత డొనేషన్ చేయండి అని చెప్పేసి మార్కెటింగ్ చేయగలుగుతారు. శుక్రుడు క్రియేటివిటీకి లార్డ్. 11థ్‌లో కూర్చున్నాడు. అది ఒక బిజినెస్ ఆళ్ళకి. ఇంకా 12థ్ హౌస్‌లో కూర్చున్నాడనుకోండి పెద్ద పెద్ద హోటల్స్ అని, హాస్పిటల్స్ అని చెప్పేసి ఫారెన్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లు చేయటం, ఇంపోర్ట్ బిజినెస్‌లు చేయటం, లేకపోతే ఫారిన్ ఎళ్లి బిజినెస్‌లు చేయటం ఇలాంటియన్నీ చేస్తుంటారు. ఏది సంపత్తిని ఎవరిస్తున్నారు? శుక్రుడిస్తున్నాడు. ఇదే అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఒక పర్సను. ఇన్ కేస్ అతను ఇది వృషభ లగ్న జాతకుడైతే పరిస్థితి అండి. వృషభ లగ్నం అనంగానే ఇప్పుడు శుక్రుడు ఏమవుతున్నాడు? లగ్న షష్టాధిపతి అవుతున్నాడు. అంటే ఇక్కడ బిజినెస్ కాదు, జాబ్ లార్డ్ అవుతున్నాడు. జాబ్ లార్డ్ అవ్వటం వల్ల ఇక్కడ ఏమవుతుంది ఇతను లగ్నంలోనే కూర్చున్నాడనుకోండి. అతనేం చేస్తాడు లగ్నానికి అండ్ షష్టం జాబ్ చేయాలి కాబట్టి ఏదన్నా జిమ్ సెంటర్‌లో పనిచేయటం గాని, ఏదైనా హాస్పిటల్స్‌లో పనిచేయటం గాని, ఇక్కడ జాబ్ చేస్తాడు. లేదా సెకండ్ హౌస్‌లో కూర్చున్నాడు. వీళ్ళు ఏదైనా బ్యాంక్‌లో జాబ్ చేయటం గాని, ఏదైనా ఫైనాన్షియల్ సెక్టార్‌లో జాబ్ చేయటం గాని, అర్థమవుతుందా? జాబ్ గదా! ఒకటి లక్నోలో కూర్చుంటే ఏదో ఫిజియోథెరపిస్ట్ అది ఇది వాటికి సంబంధించిన ఆఫీసులో జాబ్. సెకండ్‌లో కూర్చుంటే
జాబ్ చేస్తాడు. ఇక్కడ లగ్నానికి, షష్ఠానికి అధిపతి కాబట్టి శుక్రుడు ఫైనాన్షియల్ లార్డ్ ఎప్పుడు ఇస్తున్నాడు? వ్యాపారంలో ఇవ్వట్లా, ఉద్యోగంలో ఇస్తున్నాడు. ఈ ఉద్యోగం ఏ ఉద్యోగం ఏముంటది వృషభ లగ్నానికి? సెకండ్‌లో కూర్చున్నాడు. ఏదైనా హోటల్‌లో పనిచేయటం గాని, ఏదైనా ఫైనాన్షియల్ ఆఫీస్‌లో పనిచేయటం గాని, లేదా వాళ్ళ ఫ్యామిలీ పెట్టిన షాప్‌లో వర్క్ చేయటం గాని. ఎందుకు సెకండ్ హౌస్‌లో ప్లేస్ చేయడు కాబట్టి. మీరు ఎట్లా తీసుకోవాలి. అదే థర్డ్ హౌస్‌లో ప్లేస్ అయితే మళ్ళీ సేమ్ ఏదైనా ట్రావెలింగ్ ఆఫీస్‌లో పనిచేయటం గాని, ఏదైనా మార్కెటింగ్ ఏజెన్సీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేయటం గాని, లేతే వాళ్ళ దాంట్లో ఏదైనా అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేయటం గాని థర్డ్ హౌస్ కదా! ఇక్కడ శుక్రుడు ఏమయ్యాడు? షష్టాధిపతి అయ్యాడు. లగ్న షష్టాధిపతి. ఇంతకుముందు శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అయ్యాడు. బిజినెస్ హౌస్ లార్డ్. ఇక్కడ షష్టాధిపతి అయ్యాడు. అంటే జాబ్ లార్డ్ అయ్యాడు. అంటే వీళ్ళు ఆయా సెక్టార్స్‌కి సంబంధించిన బిజినెస్‌లు చేస్తుంటారు ఒక్కో భావంలో మళ్ళీ. ఇంతకుముందు ఇప్పుడు ఆయా సెక్టార్‌కి సంబంధించిన వాటిలో జాబులు చేస్తుంటారని చెప్పాలి మీరు. అప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. అంటే సంపత్ తార ఎక్కడ యాక్టివేట్ అవుతుంది? వాళ్ళు చంద్రుడు ఎక్కడ పుట్టాడు? వాళ్ళ సంపత్ తార ఏంటి? ఈ సంపత్ తారనాథుడు వీళ్ళ లగ్నాత్ ఏ ఏ భావాలకు ఆధిపత్యం తీసుకుంటున్నాడు? ఆ రెండిటిని మనం తీసుకోవాలి. అతను ఎక్కడ ప్లేస్ అయ్యాడు? థర్డ్ అది. ఈ 3 కంబైన్ చేశారనుకోండి, వాళ్ళు ఈ మూడిటికి కలిపిన సెక్టార్ ఏదైతే ఉంటుందో, ఆ సెక్టార్ ద్వారా వీళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఉంటుంది అని. సెకండ్ హౌస్ సంపత్ అంటే మన సస్టైన్ ఫుడ్ లార్డ్ ఆయన. మీరిట్లా ఈ నవతారలోంచి ఒక ప్రిడిక్షన్ తీసుకెళ్ళగలగాలి. చాలా డీప్‌గెళ్తుంది. ఈ ప్రిడిక్షన్ తీసుకెళ్ళేటప్పుడు నిజంగా ఇది రాహు ఉన్న నక్షత్రానికి కనెక్ట్ అయిందనుకో, వీళ్ళ ఫ్యూచర్ కూడా ఇదే అని చెప్పొచ్చు మనం. రాహు ఫ్యూచర్ గదా! ఇక్కడ రాహుని కూడా మనం తీసుకుంటాం. ఇట్లాగ మీరేంటి ఒక్కొక్క లగ్నాన్ని మార్చండి. సంపత్ తారానాథుడిని. మిథున లగ్నం అయితే అతను ఏ ఏ భావాలకు ఆధిపత్యం అయ్యాడు. 5థ్ అండ్ 12థ్ లార్డ్ అయ్యాడు. సంపత్ తార. మీరు విదేశాలకెళ్ళండి బాగా సంపాదిస్తారంట. అశ్విని నక్షత్రంలో పుట్టాడు. సంపత్ తార శుక్రుడయ్యాడు. లగ్న జాతకుడు మిథునం అయ్యాడు. పంచమాధిపతి అండ్ 12థ్ లార్డ్. పంచమం అంటే స్కిల్లు, టెక్నికల్ స్కిల్లు. 12థ్ అంటే ఎక్స్‌పోర్ట్. నీ స్కిల్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయంటాం. టీచింగ్ లెవెల్‌లో ఆన్‌లైన్‌లో చెప్పు అంటాం. లేదా విదేశాలెళ్ళి ఎక్కడన్నా స్కిల్‌కి సంబంధించిన వర్క్స్ చెయ్యి అంటాం. అంటే స్కిల్‌నే దాన్ని అతను యుటిలైజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇట్లాగా ఒక్కొక్క లగ్నం మారుతున్నంత సేపు 12 లగ్నాల్లో, ఈ 12 లగ్నాలకి వీళ్ళ సంపత్ తార ఏ ఏ భావాలకు ఆధిపత్యం అయ్యుండాడు, ఎక్కడ ప్లేస్ అయ్యుండాడు. దీన్ని బట్టి మీరేంటంటే ఒక పర్సన్ యొక్క ఫైనాన్షియల్ కెరియర్‌ని డిసైడ్ చేయొచ్చు. అంటే ఈ కెరియర్‌లో వాళ్ళకి దాని మీద వచ్చే ఆదాయంతో వీళ్ళు సస్టైన్ అవుతున్నారు. సంపద అనేది అక్కడ సృష్టించబడుతుంది అని. వాళ్ళు వేరే ఎక్కడో ఉండొచ్చు. సంపద సృష్టించిన దాంట్లో ఉండొచ్చాళ్ళు. కానీ వీళ్ళ సంపద ఎక్కడ సృష్టించబడుతుందంటే, వీళ్ళ లగ్నాత్తు వాళ్ళ సంపత్ తారానాథుడు ఏ ఏ భావాలకు అధిపతి అయ్యాడో అక్కడ ప్లేస్ అయ్యాడు. దీని నుంచి మీరేంటంటే వాళ్ళ సంపద ఎక్కడుందని చెప్పి మీరు గైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే యాస్ట్రాలజీ అనేది ద బెస్ట్ గైడెన్స్ సబ్జెక్ట్ కూడా. ఇప్పుడు విపత్తార అని తీసుకున్నాననుకోండి. వీళ్ళు అక్కడి నుంచి విపత్తులొస్తా ఉంటాయి అని జెప్పాలి. సమస్యలొస్తా ఉంటాయి అని జెప్పాలి. విపత్తార ఎవరవుతున్నాడు? కృత్తిక అవుతున్నాడు. ఒక మేష లగ్నంలో పుట్టాడతను. అశ్విని నక్షత్రంలో పుట్టాడు. ఇమ్మీడియేట్‌లీ విపత్తు ఎక్కడి నుంచి వస్తుంది? పంచమ భావం నుంచి వస్తుంది. వాళ్ళు ఎవరినన్నా ప్రేమించారు, సమస్య వస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్స్ వస్తుంది. విపత్తారనాథుడయ్యాడుగా. పైగా అతను పంచమాధిపతి అయ్యాడుగా. సూర్యుడు మేష లగ్నానికి. ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. విపత్తారయ్యి. అంటే అతను ఏ భావాధిపతి అయ్యాడు. ఇంకా అతని ప్లేస్‌మెంట్ ఎక్కడైతే కూర్చున్నాడో సూర్యుడు, అక్కడి నుంచి కూడా వీళ్ళకి సమస్యలొస్తాయని జెప్పాలి. ఎందుకంటే విపత్తారనాథుడు ఈ అశ్విని నక్షత్రానికి. సూర్యుడు కృత్తిక. ఇన్ కేసు దీంట్లో వృషభంలో పుట్టాడతను. లగ్నం వచ్చి మేష లగ్నం కాకుండా. ఇప్పుడు విపత్తారనాథుడు ఏమయ్యాడు ఈళ్ళకి లగ్నాత్తు చతుర్థాధిపతి అయ్యాడు. వీళ్ళ గృహంలో మనశ్శాంతి ఉండదు. వీళ్ళ సమస్యలకి వీళ్ళ మదర్ కూడా కారణమైద్దని జెప్తా. రెండోది వీళ్ళ మదర్ కూడా సమస్యల్లో పడుతుందని జెప్పాలి. ఎందుకంటే ఫోర్త్ లార్డ్‌గా. వీళ్ళ సమస్యలకేమో అతి ముఖ్య కారణం ఏంటి? సూర్యుడు ఇగో అనుకుంటాం. సూర్యుడు అహంకారం అనుకుంటాం. సూర్యుడు ఈ అహంకారం ఎక్కడొచ్చింది? వీళ్ళ మనసులో వచ్చింది. ఫోర్త్ లార్డ్‌గా. వీళ్ళ విపత్తులకి వీళ్ళ మనసే కారణం అని జెప్పాలి మనం. రెండోది ఈ ఫోర్త్ హౌస్‌కి సంబంధించిన ఏ పనులను కూడా ఏదో ఒకటి సమస్యలొస్తా ఉంటాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నాడు సమస్యొచ్చింది. వాషింగ్ మెషిన్ కొన్నాడు సమస్య అంటే 4 ఏంటంటే కంఫర్ట్స్ మన ఇంట్లో. కంఫర్ట్ ఏవైతే ఉంటాయో మిక్సీలని, వాషింగ్ మెషిన్‌లు అయన్నీ ఫోర్త్‌లో పడతాయి. ఇక్కడ సమస్యలొస్తాయి.
2 తల్లి కూడా ఈ జాతకుడికి కొద్దిగా సమస్యగా పరిగణించేదనమాట. తల్లి తిడతా ఉంటది, అరుస్తా ఉంటది, శాపనార్థాలు పెడతా ఉంటది. ఎందుకంటే విపత్తారయింది కదా! అర్థమవుతుందా? ఎందుకు? ఈ వృషభ లగ్నం గాబట్టి. అదే మిథున లగ్నం అయితే ఎవరవుతున్నారు విపత్తుకి? బంధువులవుతున్నారు, కనిష్ట సోదర వర్గం అవుతుంది. 2 ఇతని కన్వర్సేషన్ అవుతుంది. ఇతను జర్నీస్‌లో సమస్యలొస్తున్నాయి. ఇతను మార్కెటింగ్ చేస్తున్నప్పుడు సమస్యలొస్తా ఉంటది. ఇతని ల్యాండ్స్, భూములుంటాయి చూసావా? థర్డ్ హౌస్‌లో డాక్యుమెంటేషను. ఇక్కడ సమస్యలొస్తా ఉంటాయి. ఎందుకంటే విపత్తారానాథుడు. పైగా సూర్యుడయ్యాడు. గవర్నమెంట్ లిటిగేషన్స్. అలాగా మీరేంటంటే ఈ 12 లగ్నాలకి విపత్తారానాథుడు ఏ ఏ భావాలకు అధిపతయ్యాడు? రెండోది అతను ఎక్కడ ప్లేస్ అయ్యాడు? ఆ భావం నుంచి కూడా ఈళ్ళకి సమస్యొస్తుంది. అంటే ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు మనం ఒక మహాదశ నడుస్తున్నప్పుడు ఈ నవతార విధానాన్ని మీరు తీసుకోవాలి. అంటే చంద్రుడి నుంచి అది ఎప్పుడొస్తుందని చెప్పొచ్చు ఇంకా విపత్తార గూడా. సమస్య ఎప్పుడొస్తుందో కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం భృగు చక్రపతి ఎళ్తాం. చంద్రుడి నుంచి ఈళ్ళ వయసు ఏం నడుస్తుందని చెప్పి చూడాలి. ఇప్పుడు విపత్తొచ్చింది. విపత్తొచ్చినప్పుడు వీళ్ళ జాతకంలో సూర్యుడెళ్లి మేష లగ్నం అనుకుందాం. సూర్యుడెళ్లి అష్టమంలో పడ్డాడనుకుందాం. వృషభ లగ్నానికి లేదా మిథున లగ్నానికి తీసుకుందాం. వృషభ లగ్నం తీసుకుందాం. ఈ సూర్యుడెళ్లి అష్టమంలో పడ్డాడు. ఎవరయ్యారు? విపత్తారానాథుడయ్యాడుగా. ఈ విపత్తారానాథుడెళ్లి అష్టమంలో పడటం అంటే ఎక్కడ పడ్డట్టు? మిథున లగ్న ఇది వృషభ లగ్నానికి ధనుస్సులో పడినట్టు. సూర్యుడు ధనుస్సులో పడ్డాడు. ఏ భావాధిపతే పడ్డాడు? చతుర్థాధిపతే పడ్డాడు. ఇప్పుడు వీళ్ళకి చతుర్థం అంటే గృహం అనుకుందాం. ఇలా తల్లి అనుకుందాం. తల్లికి సమస్యొస్తుంది. మేబీ సర్జరీ పడొచ్చు. అష్టమం అంటే సర్జరీ అనుకుందాం. తల్లికి సర్జరీ వస్తుంది. ఎప్పుడొస్తుంది? ఒకటి సూర్య మహాదశ అంతర్దశలో వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? కష్టం అనేది వస్తుంది. ఈ కష్టం రావటానికి ఈళ్ళ వయసు కూడా సరిపోతుందా లేదా అని సరిపోతుంది. లేదు ఈళ్ళకే కష్టం వచ్చింది. ఈళ్ళ ఇంట్లోనే కుర్రోడు ఆ ఇల్లు అమ్మేసుకోవాల్సొచ్చింది. ఇంటికి కష్టం వచ్చింది. గృహం చేంజ్ అవ్వాలి. ఈ సూర్య మహాదశ నడుస్తుంది. లేదా అంతర్దశ నడుస్తుంది. కష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిజంగా వస్తుందని చెక్ చేసుకున్నామనుకో, ఇక్కడ భృగు చక్ర పద్ధతి లెక్కేద్దాం. ఇప్పుడు నిజంగా కష్టం రావాలంటే ఏం చేయాలి ఇతనికి? చెప్పండి. అష్టమ భావంలోకి ఇతని వయసు ఎళ్ళిపోవాలి. అష్టమ భావంలోకి ఇతని వయసు ఎళ్ళాలి అంటే ఎప్పుడెప్పుడు కష్టాలొస్తాయి చూద్దాం. ఇప్పుడు సూర్యుడు ఏ వయసులో నడిచాడని చూసుకున్నామనుకోండి. ఇప్పుడు చంద్రుడి నుంచి మీరు లెక్కేసుకున్నారనుకోండి. చంద్రుడి నుంచి లెక్కేసుకున్నప్పుడు ఫస్ట్ 9థ్ ఇయర్ ఏదైతే ఉంటుందో పుట్టినప్పుడు, ఈ 9థ్ ఇయర్ అనేది లగ్నాత్ అష్టమం అవుతుంది. చంద్రుడు మేషంలో కూర్చున్నాడు కదా! అశ్వినిలో. విపత్తార ఏమైంది? సూర్యుడయ్యాడు. ఈ సూర్యుడు లగ్నాత్ ఏంటి? వృషభ లగ్నానికి చతుర్థాధిపతి. చతుర్థాధిపతి అయ్యాడు. ఇతనెళ్లి అష్టమంలో కూర్చున్నాడు. ధనుస్సులో కూర్చున్నాడు. ఇతనికి 9 ఏళ్ల వయసొచ్చింది. 9 ఏళ్ల వయసు ఎలా లెక్కేసా? చంద్రుడి నుంచి లెక్కేసా. భృగు చక్ర పద్ధతి. ఈ 9వ ఏట ఇతనికి కష్టం వస్తుందని చెప్పాలి. సూర్యుడు నడిచినప్పుడే. సూర్యుడు నడవాలి మళ్ళీ. ఏ కష్టం రావచ్చు. తల్లిని కోల్పోవచ్చు ఆ టైంలో. ఇలా తల్లి వల్ల ఇదవ్వచ్చు. 2 వెహికల్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. ఫోర్త్ హౌస్ వెహికల్. అష్టమం అనేది సమ్ యాక్సిడెంట్స్ అనుకుంటాం. సర్జరీ పడే ఛాన్స్ ఉంటుంది. ప్రమాదం. అర్థమైందా? ఇతనికి ఆ అంతర్దశ, ప్రత్యంతర్దశ సూర్యుడొచ్చాడు. 9 ఏళ్ల వయసు గూడా వచ్చింది. అర్థమైందా? గోచారంలో సూర్యుడు గూడా కనెక్ట్ అవుతున్నాడు. ఇతను 9 ఏట లగ్నాత్ అష్టమ భావంలో కూర్చున్నాడు. యాక్సిడెంట్ అయిద్ది 9 ఏళ్ళకని చెప్పాలి. అర్థమవుతుందా? సూర్యుడొచ్చాడు కదా! అంతరంలో, ప్రత్యంతరంలోను. అతనేమయ్యాడు చంద్రుడి నుంచి, అశ్విని నుంచి విపత్తారయ్యాడు. విపత్తొస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? చతుర్థాధిపతి అష్టమయ్యాడు. చతుర్థం అంటే వెహికల్స్. వెహికల్ మీదొచ్చి యాక్సిడెంట్ అవ్వచ్చు. ఎప్పుడొస్తుంది? 9 ఏట అవ్వచ్చు. ఈలోగా సూర్యుడు అంతర్దశ రావచ్చు. లేదు 9 మిస్ అయింది. మళ్ళీ ఎప్పుడొస్తుంది ఆ వయసు? 12 ఏళ్ళకి మనకేమవుతుంది ఇక్కడికి? మీనం అవుతుంది. 24 ఏట అనుకున్నాం అనుకోండి మీనం. 23 వచ్చేసరికి మనకేమవుతుంది? కుంభం. 22 వచ్చేసరికి మకరం. 21 ధనుస్సు. మళ్ళీ 21 ఏట యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇన్ని కేసు సూర్యుడు గోచారంలో వచ్చినా, సూర్యుడు ప్రత్యంతర దశలో వచ్చినా, ఇతను వెహికల్ మీంచి మళ్ళీ ఒక కష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇల్లు అమ్ముకోవటం గాని, ఇంటి ద్వారా కష్టం రావటం గాని, గృహం ద్వారా విపత్తులు రావటం గాని, ఒక విపత్తు అనేది వస్తుంది. ఈ విపత్తు రావాలన్నా కూడా వీళ్ళ వయసు అనేది ఈ అష్టమానికి కనెక్ట్ అవ్వాలి.
అర్థమైందా? అర్థం కాలేదా? అంటే వయసు ఎప్పుడైతే అష్టమని కానొస్తుందో అష్టమం కష్టాన్నిస్తుంది. ఇతనికి ఇప్పుడు లెక్కండి. ఎప్పుడెప్పుడు కష్టాలొస్తాయి? సూర్యుడు కూర్చున్నాడు అష్టమంలో. సూర్యుడొచ్చినప్పుడల్లా కష్టం వస్తది. కానీ ఆ వయసు కూడా రావాలి. ఆ వయసెప్పుడు? చంద్రుడి నుంచి లెక్కేయండి. చంద్రుడు మేషంలో ఉన్నాడు. మేషం నుంచి అక్కడ లెక్కేయండి ధనుస్సుకి 9. మళ్ళీ లెక్కేయండి 21. ఇట్లాగా ఆ వయసులు లెక్కేస్తున్నప్పుడు వీళ్ళకి ఈ పీరియడ్‌లో కష్టం వస్తది. ధనుర్ లగ్న జాతకులకి అని చెప్పాలి. ఇన్ కేస్ అతను విపత్తారయ్యాడు. మిథున లగ్నం అనుకోండి. విపత్తు ఉంటుంది. తన షార్ట్ జర్నీస్ చేస్తున్నప్పుడు, ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు గాని విపత్తొచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ సూర్యుడెళ్లి మళ్ళీ అష్టమంలో పడ్డాడంటే ఎక్కడ పడినట్టు? మకరంలో పడినట్టు. తృతీయాధిపతి అష్టమంలోకెళ్ళాడు. ఇప్పుడు ఆ వయసు ఎంత అవుతుంది అతనికి? 10 ఏళ్ళు అవుతుంది. ఇంతకు ముందు వాళ్ళకేమో 9 ఏళ్లయింది. వృషభ లగ్న జాతకుడికి అశ్విని నక్షత్రంలో పుడితే. ఇప్పుడు అదే అశ్విని నక్షత్రంలో పుట్టినాడు. మిథున లగ్న జాతకుడికి 10 ఏట జరుగుతుంది సమస్య. అది వేరే రూపంలో జరుగుతుంది. షోల్డర్ ఇరగొచ్చు. థర్డ్ హౌస్. షోల్డర్ దెబ్బలు తగలొచ్చు. చేతులకు దెబ్బలు తగలొచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? అదే సెకండ్ హౌ మళ్ళీ ఫోర్త్ హౌస్ అయిందనుకోండి చంద్రుడిది. కర్కాటకంలో పుట్టాడు. కర్కాటక లగ్నంలో. ఇతను విపత్తారం ఏమైంది అశ్విని నక్షత్రానికి? సూర్యుడయ్యాడుగా. అప్పుడేమవుతుంది? కుటుంబాధిపతి అయ్యాడుగా. అక్కడి నుంచి మళ్ళీ అష్టమం లెక్కేయండి కర్కాటకం నుంచి. కుంభం అవుతుంది. ఎన్నేళ్ళు అవుతుంది? 11 ఏడు అవుతుంది. 11 ఏడు ఎవరికొస్తుంది కష్టం? ఫైనాన్షియల్ కష్టం కుటుంబానికొస్తుంది. ఇతను ఫిజికల్‌గా నెక్కికొచ్చే ఛాన్స్ ఉంటుంది. మెడకేదో దెబ్బ తగలటం గాని, కుటుంబంలో సమస్యలు రావటం గాని, ఆ కుటుంబంలో గూడా తండ్రికి సమస్య రావటం గాని. చూడండి ఈ ఏజెస్‌లో తండ్రికి కూడా వస్తుంది కారకత్వంలో సూర్యుడిని తీసుకుంటే. 2 సూర్యుడు కారకుడు కాబట్టి విపత్తుకి ఎవరు కారకుడవుతాడు? తండ్రి కూడా ఇతన్ని ఏదో రకంగా ఇబ్బంది పెడతాం, కొట్టడం, గిట్టడం ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇది విపత్తారిది. అంటే ఇతనికి సమస్యలు ఎట్నుంచి వస్తున్నాయి? అతను ఏ లగ్న జాతకుడు? ఏ భావాలకు ఆధిపత్యం అయింది? ఏ వయసులో వచ్చే అవకాశం ఉందంటే మళ్ళీ భృగు చక్ర పద్ధతికెళ్ళాలి. అంటే నవతారని మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలి? కాన్సెప్ట్ మీకేంటంటే ఆస్ట్రాలజీలో చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీకు తెలియలేదనుకోండి, మీరేంటంటే కొన్ని కొన్ని ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు ఈ దశ నడుస్తుంది గదా! జరిగే అవకాశం ఉంటుంది గదా! అనుకుంటారు. కానీ జరిగే అవకాశం చెప్పేది మళ్ళీ భృగు చక్ర పద్ధతి. అంటే చంద్రుడి నుంచి వయసు లెక్కేయండి. లగ్నాత్ ఏ వయసులో పడిందని చూడండి. లగ్నాత్ ఆ వయసు ఏ భావంలో పడిందని చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుందనమాట. ఇతనికి సమస్య ఎటునుంచి వస్తుంది అని. అర్థమైందండి? అర్థం కాలేదా? కాన్సెప్ట్. ఇంతకు ముందు చెప్పాం గదా! విపత్తార మేష లగ్నానికి ఈ వృషభ లగ్నానికి ఏమైంది? చతుర్థమైంది. తల్లి విపత్తుకయ్యే కారణం ఉంటుంది. తల్లి ఎక్కువ ఇబ్బందులు పెట్టే ఛాన్స్ ఉంటుంది. సూర్యుడి దశ వచ్చినప్పుడు. తల్లి వల్ల కష్టాలు పడే అవకాశం ఉంటుంది. తల్లి వల్ల అవమానాలు పడతాడని చెప్పొచ్చు. ఎందుకు? ఈ వృషభ లగ్నానికి చతుర్థం ఎవరు? సూర్యుడయ్యాడుగా. చతుర్థాధిపతి సూర్యుడయ్యాడు గదా! అశ్విని నక్షత్రంలో పుడితే ఎవరు? తృతీయాధిపతి విపత్తార సూర్యుడే కదా! సూర్యుడు విపత్తారైనప్పుడు ఈ సూర్యుడు ఒక దశ నడుస్తున్నప్పుడు ఏం జెప్పాలి మనం? విపత్తొస్తుంది గదని జెప్పాలిగా. ఎవరి ద్వారా వస్తుంది విపత్తు? అష్టమంలో కూర్చున్నాడు సూర్యుడు. అష్టమం అంటే అవమానం అని జెప్తాం. ఇందాక గృహాలకి ఆటికి చెప్పుకున్నాం గదా! ఇప్పుడు ఫోర్త్ లార్డ్ అష్టమం. తల్లి కష్టాలు పడుతుందని చెప్పొచ్చు ఈ పీరియడ్‌లో. తల్లికి కష్టం వచ్చిందని చెప్పొచ్చు. 2 తల్లి వల్ల ఇతను అవమానాలు పడతాడని కూడా చెప్పొచ్చు. తల్లి వల్ల ఇతనికి విపత్తులొస్తాయని కూడా చెప్పొచ్చు. తల్లి కూడా కారణం అవుతుందిక్కడ. ఎందుకంటే ఫోర్త్ లార్డ్ సూర్యుడయ్యాడు. తల్లి ఇగో వల్ల, తల్లి అహం వల్ల, తల్లి తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల. ఎందుకంటే అష్టమంలో పడ్డాడు కదా సూర్యుడు. ఫోర్త్ లార్డ్ అష్టమంలో పడ్డాడు. ఫోర్త్ హౌస్ అంటే డెసిషన్ మేకింగ్ హౌస్. ఇక్కడ మదరు పైగా సూర్యుడయ్యాడు. అహం, డామినేషన్, ఇగో ఫ్యాక్టర్స్ తల్లికుంటాయి. 2 అష్టమం రాంగ్ డెసిషన్ మేకింగ్. అర్థమైందా? ఫోర్త్ హౌస్ అంటే డెసిషన్ హౌస్. రాంగ్ డెసిషన్స్ అష్టమం. స్ట్రగుల్ హౌస్. సఫర్ అవుతాడు. పైగా విపత్తారైంది. ఈ వ్యక్తి సఫర్ అవుతాడు. తల్లి ఇతన్ని బ్లేమ్ చేయొచ్చు. తల్లి అవమానించొచ్చు ఇతన్ని. తల్లి ఇబ్బందులు పెట్టొచ్చు. బ్లేమ్ చేయొచ్చు. ఇలా మళ్ళీ అష్టమంలో కష్టాలు పడతాడు. అంటే ఒక మనిషికి ఒక ఈవెంట్ ఏ భావం నుంచి వస్తుంది? ఎలాంటి ఈవెంట్ వస్తుంది? ఎలాంటి సమస్యలోకెళ్తాడు? పీరియడ్ ఏమి నడుస్తుంది? ఏ వయస్సు? ఇదంతా మనం ఏంటంటే డీప్ కాలిక్యులేషన్ అనేది నవతార విధానంలో చేయొచ్చు. అంటే మీరు ఒక్కొక్క భావం లెక్క అలాగే చతుర్థం అనుకోండి క్షేమతార. ఇది అశ్వినిలో పుట్టాడు క్షేమతార ఏమైంది మనకి?
రోహిణి అయింది కదా. మేష లగ్నంలో పుట్టాడు ఇన్ కేసు. అర్థమైందా? ఇప్పుడు తల్లి ఇక్కడ క్షేమతార అవుతుంది. ఫోర్త్ లార్డ్. ఈ తల్లి ఇతను కాపాడుతా ఉంటుంది ఎప్పుడు. తల్లి కంఫర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే క్షేమతార కదా. ఈ క్షేమతార అనేది ఏ భావంలో పడ్డాడో ఆ భావం నుంచి ఇతనికి మళ్ళీ కంఫర్ట్స్, సుఖం దొరికింది. సప్తమంలో పడ్డాడు, భార్య వల్ల సుఖం దొరకొచ్చు. థర్డ్‌లో పడ్డాడు, అన్న వల్ల సుఖం దొరకొచ్చు. షార్ట్ జర్నీస్ చేయడం వల్ల సుఖం దొరకొచ్చు. అర్థమైందా? సెకండ్‌లో పడ్డాడు, ఫ్యామిలీ మొత్తం ఇతను సుఖపెట్టిద్దని చెప్పొచ్చు. 2 తల్లి వల్ల ఎక్కువ సుఖం పొందాడు. ఎందుకంటే క్షేమతారనాథుడు తల్లి అయ్యాడు. అదే లగ్నం మారింది, వృషభ లగ్నం అయింది. అప్పుడు క్షేమతారనాథుడు ఎవరయ్యారు? 3వ భావాధిపతి అయ్యాడు. కనిష్ట సోదరవర్గం, బంధువులు ఇతను సుఖపెడతారని చెప్పొచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? అలాగే మళ్ళీ మిథున లగ్నం అంటే ద్వితీయ భావం అయింది. ఫ్యామిలీ, ఫైనాన్షియల్ వల్ల ఇతను సుఖంగా ఉంటాడని చెప్పొచ్చు. స్టెబిలిటీ వల్ల, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వల్ల, సెకండ్ హౌస్ వల్ల. లగ్నమే అయితే అతనికి వల్లే అతనికి సుఖం. అతను ఏదైతే సాధిస్తాడో జీవితంలో, దానివల్ల అతను సుఖాన్ని పొందుతున్నాడు అని. సెల్ఫ్. అర్థమైందా? అర్థం కాలేదు? ఇట్లాగా ఒక మనిషి సుఖాన్ని ఎక్కడ పొందుతున్నాడని చెప్పి క్షేమతార చెప్తుంది. ప్రత్యేక తార ఏమవుతుంది ఇక్కడ? మృగశిర అవుతుంది. అదే మేష లగ్నం అయితే లగ్నాష్టమాధిపతి. ప్రత్యేక తార. ఇతని ఆలోచనలు, ఇతని నెగిటివే ఇతన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పచ్చు. అపోజిషన్ చేస్తారు. ప్రత్యేక తార అంటే మనం చేసే పని ఇంకోటి అపోజిషన్ చేయటం. మన ప్రత్యర్థి తార అని. మన ప్రత్యర్థి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని. ఆ ప్రత్యర్థి ఎవరు? నీ వ్యక్తిత్వమే. ఇది మేష లగ్నానికి. 2 అష్టమం. అతని యొక్క నెగెటివ్ థాట్స్. అదే వృషభ లగ్నానికి ఏమవుతున్నారు అప్పుడు? ఎవరు? వ్యయాధిపతి సప్తమాధిపతి అవుతున్నాడు. అంటే భార్య ఇతన్ని అపోజిషన్ చేస్తుందని చెప్పాలి. అశ్విని నక్షత్రమే ఎక్కడ మార్పు లేదు. అర్థమైందా? ఒకే రోజు అశ్విని నక్షత్రం 10 మంది పుడతారు. ఈ 10 మందికి తారలు ఇలాగే ఉంటాయి. అశ్విని నక్షత్రంలో పుట్టాడు 10 మంది. అందరికీ సంపత్తార భరణియే. అందరికీ విపత్తార వచ్చేసరికి కృత్తికే. అందరికీ క్షేమతార వచ్చి రోహిణియే. అందరికి ప్రత్యేక తార వచ్చి మృగశిరే. చూడండి. కానీ లగ్నం మారిపోయినప్పుడు మనుషులు మారిపోతున్నారు. క్యారెక్టర్స్ మారిపోతున్నాయి. ఈవెంట్స్ మారిపోతాయి. అంటే సిచ్యువేషన్ మారిపోతుంది. సమస్య వచ్చే వయసు కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ పుట్టారమ్మా. అర్థమైందా? అర్థం కాలేదు? వాళ్ళు అశ్విని నక్షత్రంలో పుట్టారనుకోండి. ఇక్కడ ట్విన్స్ విషయంలో మనం ఏంటంటే ఆల్మోస్ట్ దీంట్లోకి వెళ్ళిపోతాం. D60లోకి వెళ్తే చాలా బాగా కనబడుతుంది. లేకపోతే నవాంశలోకి వెళ్ళినా కూడా కొంచెం బెటర్మెంట్ అని చెప్తాం. కొంచెం డిఫరెన్స్‌తో పుడతారు కాబట్టి. ఎందుకంటే అక్కడ లగ్నాలు మారుతాయి వీళ్ళకి. లగ్న డిగ్రీలు మారుతాయి. ఇప్పుడు లగ్నాలు మారినప్పుడు వీళ్ళిద్దరు తారలు ఒకేలా కనబడతాయి కానీ, ఇద్దరికి సిచ్యువేషన్‌లు వేరు వేరు టైంలో అవుతాయి. నవాంశం ఏం చేస్తుంది? వేరు వేరు టైంలో ఈవెంట్‌ని ఇస్తుంది. ఇప్పుడు 11వ తారీఖు వివాహ తార అని చెప్పుకున్నాం. ట్విన్స్ పుట్టారు పావుగంట తేడాతో, 10 నిమిషాల తేడాతో. నవాంశలో వీళ్ళిద్దరికి కొంచెం లగ్నం మారింది. ఇమ్మీడియేట్‌లీ తార 11 నాదుడే. కానీ భృగు చక్ర పద్ధతిలో వాళ్ళ వయసులు మారిపోతాయి పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు. 3, 4 ఏళ్ల డిఫరెన్స్ వస్తది ఇద్దరి మధ్యలో. సేమ్ టైంలో పెళ్ళిళ్ళు అవ్వవు. సేమ్ టైంలో ప్రమాదాలు జరగవు. కానీ ఇద్దరికి ఒకళ్ళే శత్రువుగా ఉంటారు మళ్ళీ. భావాలు మారిపోతాయి కదా లగ్నంతో. నవాంశలో లగ్నం మారిపోయిందనుకోండి, ఈ వీళ్ళ యొక్క భావం మారిపోతుంది. ఈ తారానాథుడి యొక్క భావం ఎప్పుడైతే మారిపోతుందో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి డిఫరెంట్ సెక్టార్స్ నుంచి సమస్యలు వస్తా ఉంటాయి. ఒకడినేమో తల్లి బాగా చూస్తుంది, ఒకడినేమో కొట్టిద్ది. చూడండి డిఫరెన్స్ మారిపోతుంది ఇమ్మీడియేట్‌లీ. వాడిని తండ్రి కొట్టొచ్చు. అంటే ఈ డిఫరెన్స్‌ని ఇచ్చేది కూడా మనకు నవతార విధానమే. ఈ నవతారలను మీరు ఎప్పుడైతే స్టడీ చేయటం మొదలుపెడతారో జాగ్రత్తగా, మీరు చాలా డీప్ ప్రిడిక్షన్ అనేది ఎళ్ళగలిగారని చెప్పొచ్చు. అంటే మీరు ఇక్కడ కొంచెం బుర్రను ఉపయోగించండి. మీ ఆలోచన విధానాన్ని. మనకి ద్వాదశ భావ కారకత్వాల క్లాసులు చెప్పుకున్నాం. ఈ కారకత్వాలన్నిటిని తీసుకోండి. ఓకేనా? ఆల్మోస్ట్ నేను బ్లైండ్ చార్ట్ 3 లగ్నాలు చెప్పాను. మిగిలిన 9 లగ్నాలు కూడా రిలీజ్ చేస్తా. ఎందుకంటే అయన్నీ నేను లైవ్ స్టూడెంట్స్ చెప్తున్న చార్ట్ యాక్చువల్‌గా. అవి కూడా రిలీజ్ అయితే మీకు ఇంకా క్లారిటీ వస్తది. ముందు ఈ నవతార ఇంతకుముందు క్లాస్‌లో ఒకసారి వినండి. ఇంతకుముందు చెప్పింది వేరే విధానం. దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో చెప్పాను నేను. ఇప్పుడు ప్రిడిక్షన్ ఎలా చేయాలో చెప్తున్నా. నవతారను ప్రిడిక్షన్ చేసేటప్పుడు 3 రూల్స్ గట్టిగుండాలి మనకి.
ఒకటి భృగు చక్ర పద్ధతిని తీసుకొని ఈవెంట్ టైమింగ్‌ని చెప్పాలి. అది చంద్రుడి నుంచి లగ్నాతి భావాధిపతి ఎప్పుడు పడుతున్నాడు, చంద్రుడి నుంచి ఆ వయసు ఎంతయింది. ఆ వయసుని బట్టి ఈవెంట్ చెప్పాలి మనం. అర్థమైందా? అర్థం కాలేదా? రెండోది, ఈ తారానాథుడి నుంచి నడుస్తున్న తారానాథుడు ఏమయ్యాడు? ఒక మహాదశ వచ్చింది. ఒక శని మహాదశ వచ్చిందండి ఒక పర్సన్‌కి. ఓకేనా? ఈ శని మహాదశ వచ్చినప్పుడు, ఈ శని ఈళ్ళకి ఏమయ్యాడు అని చెక్ చేసుకుందాం. ఒక భరణి నక్షత్రంలో పుట్టాడనుకుందాం. లేపోతే ఒక దీంట్లోనే పుట్టాడు. ఏది? ఒక భరణిలో పుట్టాడు మా పర్సన్ అనుకుందాం. శని మహాదశ వచ్చింది. భరణిని చూసుకోండి. భరణి, ఆ! కృత్తిక, రోహిణి, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి. ఏమొచ్చింది? వధతార, నైధన తార వచ్చింది. అంటే ఇబ్బంది పెడతాం, వధించడం అర్థమైందా? సమస్యలు సృష్టించే తారనాథుడు వచ్చాడు ప్లేస్ అయ్యి. శని మహాదశ వచ్చింది. ఈ శని నైదం తారనాథుడయ్యాడు ఫస్టు. ఈ లగ్నాతి ఏ భావాధిపతి అయ్యాడని చూడాలి ఫస్ట్ మనం. చతుర్థాధిపతి అయ్యాడా? పంచమాధిపతి అయ్యాడు. ఇది ఒక తులా లగ్నానికి నైదం తారనాథుడు చతుర్థాధిపతి, పంచమాధిపతి అయ్యాడు. చతుర్థం అంటే తల్లి, పంచమం అంటే సంతానం. శని వచ్చి నైదం తారనాథుడు అయ్యాడు. శని మహాదశ వచ్చింది. పంచమం అంటే హైయర్ ఎడ్యుకేషను. నైదనం ఏమైంది? వధించింది. దేన్ని వధించింది? ఇతను హైయర్ ఎడ్యుకేషన్ వధించింది. చూడండి, ప్రిడిక్షన్ వచ్చి మనకి శని నడుస్తున్నాడు అంతర్దశ ఏదో. మనకి ప్రిడిక్షన్‌లో ఏం చెప్తాం? తులా లగ్నానికి శని చతుర్థ పంచమాధిపతి అండి. యోగకారకుడు సూపర్ అంటాం. ఫిక్స్ ఇది. బాగా నడవాలి యాక్చువల్‌గా కూడా. కానీ ఈ క్యాండిడేట్‌ని చూసుకున్నాం అనుకోండి. ఒక ఎడ్యుకేషన్ కుర్రాడు తీసుకుందాం. కుర్రాడికి ఎడ్యుకేషన్ బ్రేక్ అయింది. ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్స్ వచ్చినియి. సమస్యలొచ్చినియి. ఒక తులా లగ్నం అనుకుందాం. తులా లగ్నానికి మన చతుర్థ పంచమాధిపతి అతను ఏమవుతున్నాడు? ఎడ్యుకేషన్‌లో అడ్డు అవుతున్నాడు. శని అవుతున్నాడు. భరణి నక్షత్రంలో పుడితే ఇతనికి నైదం తారయ్యాడు శని. అంతే కదా! లెక్కేసుకో. భరణికి శని నైదం తారేగా. ఇప్పుడు నైదం తారయ్యాడు. ఏమయ్యాడు? చతుర్థ పంచమాధిపతి అయ్యాడు. ఇతని ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్స్ జరిగిందని చెప్తా. ఎప్పుడెప్పుడు జరిగే ఛాన్స్ ఉంటుంది. తులా లగ్నం కదా! ఎడ్యుకేషన్‌లో స్ట్రక్ అనేది ఇచ్చేది ఏ హౌసు? ఎయిత్ హౌస్ స్ట్రక్ చేస్తుంది. బ్రేక్ చేస్తుంది. అష్టమం కదా! స్ట్రగులు. ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడు ఇబ్బంది పెడుతుందో చెక్ చేసుకోండి. ఇప్పుడు చంద్రుడు పుట్టాడంటే మేషంలో పుట్టాడు భరణి. చంద్రుడి నుంచి ఫస్ట్ 12 ఏళ్ళు లెక్కేసామనుకోండి మీనం. 13, 14 లెక్కేసాం. 14, 7 ఎక్కడొస్తుంది మనకి? వృషభం వస్తుంది. ఒక తులా లగ్నానికి అదేమైంది? అష్టమ భావం అయిందిగా. ఇప్పుడు అతని జాతకంలో శని నడుస్తున్నాడు. అంతర్దశలో, ప్రత్యంతర్దశలో నడిచాడు అతను. 14 ఏటి అతని ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్స్ వచ్చిద్దని చెప్పాలి. టైమ్ ఆఫ్ ఈవెంట్. ఎయిత్ హౌస్‌లో వయసొచ్చి కూర్చుంది. స్ట్రగులు. శని నడుస్తున్నాడు నైదం తారానాథుడు. అతను చతుర్థాధిపతి, పంచమాధిపతి. ప్రైమరీ అంటే హైయర్ ఎడ్యుకేషన్‌లో అడ్డయ్యాడు. ఏజ్ వచ్చింది 14 ఏటొచ్చింది. డిస్టర్బ్ అయ్యాడు అని చెప్పొచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? లేదు. పంచమోహనంగా మనం ఉంటే సంతానం లాడ్డు కూడా అని చెప్తాంగా. సంతానం లాడ్డు, సంతానం కనే లాడ్డు అనుకుందాం. ఇమ్మీడియేట్‌లీ అతనికి సర్కిల్ మళ్ళీ నడిచింది. 24 ఏళ్ళకి మీనం. 25, 26 ఏట ఏమైంది మళ్ళీ? అష్టమం యాక్టివేట్ అయింది. 26 ఏట ఇన్ కేస్ ఈ కుర్రాడు ప్రేమలో పడ్డాడనుకోండి. ఈ శని నడుస్తున్నాడు. లవ్ బ్రేకప్ అవ్వటం, లవర్ వల్ల ఇబ్బందులు పడతాడు. 26 ఏట పడతాడని చెప్పాలి. 26 ఏమైంది? అష్టమం అయింది. స్ట్రగుల్ అయింది. ఇన్సల్ట్ అయింది. ఎవరి వల్ల పడ్డాడు? తను లవ్‌లో పడ్డాడు. ఈ పంచమాధిపతి నైదం తారయ్యి ఇతన్ని ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. లేతే 26 ఏటకి ఆల్‌మోస్ట్ ఎడ్యుకేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకేదన్నా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ పీజీ లాంటివి చేస్తే దాంట్లో డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పాలి. అర్థమైందా? అర్థం కాదా? లేదు. ఈ కన్సీవ్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో లేడీస్‌కి 26 ఏట వాళ్ళకి శని నైదం తారయ్యి
ఒక తులా లగ్న స్త్రీకి భరణి నక్షత్రంలో పుడితే శని నడుస్తున్నాడు. తనకి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పాలి. లేదా సంతానానికి సర్జరీ జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పాలి. లేదా సంతానానికి సర్జరీ లేదు. అర్థమైందా? శని నడుస్తున్నాడు ఆ టైంలో. ఈ 6 లాట్ గురువు దృష్టి కూడా పడిందనుకో గోచారంలో. వాళ్ళకి జఠరాగ్ని ఏదైతే ఉంటుందో, లివర్ ఏదైతే ఉంటుందో, లివర్‌కి సంబంధించిన ఆపరేషన్ చేయాల్సొస్తదని చెప్పాలి మనం. ఎందుకంటే శని నడుస్తున్నాడు. అర్థమైందా? అతను నైధన తారయ్యాడు. ఈ తులా లగ్న జాతకుడయ్యాడు. ఇతనికి 26వ ఏట ఏదైతే వచ్చిందో, అప్పుడు ఈ వయసు అనేది భృగుచక్ర పద్ధతిలో అష్టమంలో పడింది. చంద్రుడి నుంచి ఒక హౌస్ దాటెళ్ళింది. చంద్రుడి నుంచి ద్వితీయమైంది వయసు. లగ్నాత్ అష్టమం అయింది. గోచారంలో రాగాధిపతి గురుడు చూశాడు. గురుడేంటి పంచమం అనంగానే లివరు. గురుడు కారకుడు. అష్టమం వయసు వచ్చి సర్జరీ. నైదన తార శని నడుస్తున్నాడు. డ్యామేజ్ జరిగిద్దని చెప్పి. అంటే ఒక తారా విధానంలో మనం ఎంత డీప్ ప్రిడిక్షన్ చేయొచ్చు అనేది. చాలా పర్ఫెక్ట్‌గా వెళ్తుంది ఈ ప్రిడిక్షన్ మీకు. అంటే ఒక ఈవెంట్ పట్టుకోండి. ఏదైనా ఈవెంట్ పట్టుకోండి. మీరు నవతారలను గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక తార అంటే ఏంటి? సాధక తార. సాధక తార చూద్దాం. సాధక తార మనకేమైంది? వాళ్ళ జాతకంలో గురువు అయ్యాడు అనుకుందాం. ఒక భరణి నక్షత్రం సాధక తార గురువు. పునర్వసు అవుతుంది. ఈ గురువు అయ్యాడు సాధక తార. సాధక తార నాథుడు వచ్చాడు అనుకుందాం. ఏదో ఇదే తులా లగ్నం అనుకుంటే 3, 6 అధిపతి అయ్యాడు. సాధక తార సాధించాలి. కానీ ఇతను ఏ భావాలకు అధిపతి? 3వ భావానికి, 6వ భావానికి. షష్ఠానికి అధిపతి. ఈ టైంలో శత్రువులు, గిత్రులు పోరాడేవాళ్ళు ఉంటారు. కమ్యూనికేషన్‌లో కూడా ఇతనికి కొంచెం ఇబ్బందొస్తుంది. కానీ అతను సాధక తార. సాధకం అనంగానే గుర్తుపెట్టుకోండి ఫస్టు. శత్రువులు మన మీద యుద్ధం చేస్తారు. కానీ మనం సాధించాల. విన్ అవ్వాలి, గెలవాలి. కాలపురుషుకుండలో 6వ భావం ఏమైంది? బుధుడి ఆధిపత్యంలో ఉంది. బుధుడు కూడా డిఫాల్ట్ క్వాలిటీ ఏంటి? లెర్నింగ్. చదువుకో, నేర్చుకో. ఎవరి జాతకంలో అయితే సాధక తారానాథుడు యాక్టివేట్ అయ్యాడు, మహాదశ వచ్చింది అంటే, అతను ఏ భావంలో అయితే పడితే, ఆ భావానికి సంబంధించిన లెర్నింగ్ అనేది ఫస్ట్ చేయాలి. తను లెర్న్ అవ్వకుండా సక్సెస్ అనేది కాలేడక్కడ. ఎందుకంటే ఆస్ట్రాలజీ మనకి రెమెడియల్ సబ్జెక్ట్ కాదు, రూట్ మ్యాప్ ఇచ్చే సబ్జెక్ట్. సాధక తార నడుస్తున్నాడు కదా! సాధక తార ఏంటి? నీకు మంచిదేంటి సాధిస్తావు అన్నాడు. ఎలా సాధిస్తావు? నిన్ను అపోజిషన్ చేస్తారిక్కడ నీ శత్రువులు. కానీ అక్కడ బుధుడున్నాడు 6వ భావాధిపతి. నువ్వు గెలవాలంటే ఏం చేయాలి? శత్రువుల మీద విజయం చేయాలంటే మనకి కన్యా రాశి ఏం చెప్తుంది? ఫస్ట్ నువ్వు లెర్న్ అవ్వు. నువ్వు నేర్చుకో. చదువు. అర్థమైందా? సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకో. ఏదైతే అది. యుద్ధం చేయాలంటే ధనుర్విద్యలు నేర్చుకో. ఇట్లాగా ఏదైతే అది నేర్చుకో అనే గుణాన్ని బుధుడు చెప్తాడు. ఇంటెలిజెన్స్ లార్డు, ఎడ్యుకేషన్ లార్డు నేర్చుకోమంటాడు. సాధక తార ఎవరి జాతకంలోనూ నడవనియండి. మహాదశ గాని, ప్రత్యంతర దశ గాని, అంతర్దశ గాని. ఏ భావానికైతే కనెక్ట్ అయ్యి ఉంటాడో సాధక తారనాథుడు, ఏ భావాలకు ఆధిపత్యం ఉంటాడో వీటన్నిటిని అలైన్‌మెంట్ చేసుకుంటా లెర్న్ అవ్వాలి ఫస్ట్. లెర్న్ అయినప్పుడు మాత్రమే ఇతను సాధించగలుగుతాడు. విన్నింగ్ అవుతాడు. లెర్న్ అవ్వకుండా విన్నింగ్ లేదు అని. ఒక యుద్ధం గెలవాలన్నా కూడా ఒక వ్యూహం అనేది కావాలి. ఒక వ్యూహం ఎయ్యాలంటే గనక దానికి ఒక ఇంటెలిజెన్స్ లెవెల్ కావాలా, బుధుడు కావాలి మనకి. 6వ భావంలో కాంపిటీషన్‌లో నువ్వు గెలవాలంటే ఏంటి? నీకు ఒక స్ట్రక్చరల్ వ్యూహం ఉండాలి. నువ్వు లెర్న్ అవ్వాలి. నీకు తెలివుండాలి. అక్కడ బుధుడు కూర్చున్నాడు కాలపురుషుకుండలో 6వ భావంలో. మనకు సాధక తార కూడా అదే చెప్తుంది. నువ్వు సాధించాలంటే నువ్వు లెర్న్ అవ్వు. విజయం సాధిస్తావు. లెర్న్ అవ్వలేదు నీకు. నీకొక లేజినెస్ ఉంది. నువ్వు నేర్చుకోలేకపోయావు. ఏం భయపడమాకు. నెక్స్ట్ వచ్చే తారను 5వ తారనాథుడు వస్తాడు. తాట తీస్తాడు నీకు. చంపి అవతల పడేస్తాడని చెప్పొచ్చు మనం. సాధక తార తర్వాత వచ్చేది 5వ తారే. ఈ సాధక తారలో ఈ విన్నింగ్‌లో నువ్వు ఏదైతే లెర్న్ అవ్వలేకపోతావో, నెక్స్ట్ వచ్చే నైదనం అనేది నిన్ను వధించి ఎళ్ళిపోతుంది. ఎప్పుడైనా మనకి నవతారలు ఏంటంటే వాటి ముందు మనల్ని మనం ఎడ్యుకేట్ చేయడానికి కూర్చుంటుంది. నెక్స్ట్ వచ్చే కష్టానికి. అర్థమైందా? ఇప్పుడు ఒక ప్రత్యేక తార వస్తుంది. దాని ముందు క్షేమతార వస్తుంది మనకి. క్షేమతార అనేది గాడ్ బ్లెస్సింగ్ ఒకటి. రెండోది ఈ క్షేమతారలో కూడా మనం ఏంటంటే చాలా రకాల స్టోరేజెస్, ఆయుధాలు మనం పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎవరో ప్రత్యేక తార. మనల్ని అపోజిషన్ చేస్తారు. అపోజిషన్ చేసేటప్పుడు మనకేంటంటే ఆల్‌మోస్ట్ క్షేమతారలో గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఆ టైంలో మనం రిసోర్సెస్ అన్నీ మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, ఏ అపోజిషన్ వచ్చినా కూడా మనం ఎదుర్కొనటానికి రెడీగా ఉంటాం. అలా నైదనం వచ్చే ముందు కూడా మనం ఏంటంటే సాధక తార ద్వారా లెర్న్ అవ్వాలి. సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి. లెర్నింగ్ తర్వాత నైదన తారను మనం
ఫేస్ చేయగలుగుతాం. లేకపోతే నైదంతార మనల్ని బలి చేస్తుంది. ఎందుకంటే యాస్ట్రాలజీ ఓన్లీ జస్ట్ అలైన్‌మెంట్ మాత్రమే అని చెప్తా నేను. మన ఫ్యూచర్‌ని మనకేంటంటే కళ్ళ ముందు చూపిస్తుంది. నీకు ఇది జరిగిద్ది. కానీ నీ ముందు ఇదొస్తుంది. దీన్ని యుటిలైజ్ చేసుకో. నెక్స్ట్ దాన్ని నువ్వు ఫేస్ చేయగలుగుతావు. ఈ యుటిలైజేషన్ నీకు చేత కాలేదు. నువ్వు అక్కడ బలైపోతావు అని చెప్పేసి మనకి ఈ నవతార విధానం చెప్పింది. అంటే సాధక దారుల్లో ఏమేమి నేర్చుకోవాలి ఒక మనిషి తెలుస్తుంది. అలాగే విపత్తార ఎక్కడి నుంచి విపత్తులొస్తున్నాయి? ఏ ఏ భావాలు విపత్తొస్తుంది? ఆ టైంలో నువ్వెలాగుండాలి? ఆ టైంలో నువ్వు సంపత్తుండాలి. విపత్తార ముందు ఏమొస్తుంది మనకి? సంపత్తారొస్తుంది. సంపదంటే ఏంటి? డబ్బు, గిట్టు, సంపదే కాదు. అది సెకండ్ లార్డ్. సెకండ్ అంటే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? విపత్తు. నీకు మాట్లాడడం సరిగ్గా రాకపోతే, సంపత్తారలో నువ్వు మాటలు ఎలా మాట్లాడాలో నేర్చుకోలేకపోతే, విపత్తారలో సమస్యలు పడతావు. థర్డ్ లార్డ్ మనల్ని ఏదో ఒక సమస్యొస్తుంది. కానీ సంపత్తార సేవ్ చెయ్యి. డబ్బు సేవ్ చేయి. సమస్యొచ్చినప్పుడు ఎదుర్కోగలుగుతావు. ఒక కన్వర్సేషనో, డిబేటొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు. అసలు ముందు మాట్లాడటం నేర్చుకో సెకండ్ సంపత్తారలో. నీకు మాట్లాడడం చేత కాలేదు. విపత్తారలో బలైపోతావు. అంటే ఒక తారానాథుడు ముందొచ్చిన మంచొచ్చిన తర్వాత చెడొస్తుంది మనకు గుర్తుపెట్టుకో. ఫస్ట్ జన్మతార వ్యక్తిత్వం డెవలప్ చేసుకోగానే సంపత్తార ఎలా మాట్లాడతావో నేర్చుకుంటాం. ఈ 2 బావుంటే విపత్తార మనల్నేం చేయదు. అలా క్షేమతార నీకు ఎంత శక్తినైతే కూడగట్టుకుంటావు ఎనర్జీని, నీ ప్రత్యక్తార నువ్వు అంత ఎదుర్కోగలుగుతావు. సాధక తార నువ్వెంత నాలెడ్జ్‌నైతే గెయిన్ చేయగలుగుతావో, నీ నైజం తారని ఎదుర్కోగలుగుతావు. అది ఎదుర్కోవడానికి మిత్రాతి మిత్రులు మనకెప్పుడూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తుంటారు. వన్స్ నైజం దాటెళ్ళామా, శత్రువులందరూ తట్టుకొని నిలబడ్డాం అప్పుడొస్తారు మిత్రులు. మనకి మిత్రులు ఎప్పుడొస్తారు, ఫాలోయింగ్ ఎప్పుడొచ్చిద్దంటే, మన లైఫ్‌లో ఒక పెద్ద నైజనం జరగాలి. ఈ నైజనం గెలిచి మనం విన్నింగ్‌గా నిలబడాలి. అప్పుడు సమాజం మొత్తం మన ఎనకాలొస్తుంది. వాళ్ళే మిత్రుల్లో అతి మిత్రులు. ఈ నవతార విధానం ఏదైతే ఉందో, ఈ రియల్ లైఫ్‌లో ప్రిడిక్షన్‌లో కూడా ఎళ్ళిపోతుంది. మీరు చెక్ చేసుకోండి. మీకు ఎవరెవరు ఏ ఏ సెక్టార్‌లో విపత్తులనిచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మనం నోరు దగ్గర పెట్టుకోవాలి. ఆ సమస్యలకు సంబంధించి ముందే ధనాన్ని కూడా సమకూర్చుకోవాలి. మేబీ బాడీలో ప్రాబ్లమ్స్ రావచ్చు కదా! అప్పుడు ధనం కావాల్సొస్తుంది మనకి. సంపత్ తారలో ధనాన్ని సేవ్ చేయండి. ప్రత్యక్ష తారలో కూడా అంతే. క్షేమ తారలాంటిది. అక్కడ నీకు కావాల్సిన స్థిరాస్తులు, గిరాస్తులు అన్నిటిని సేవ్ చేయి. అప్పుడొచ్చే రాబోయే ప్రత్యక్ష తారలు నువ్వు ఆపుకోగలుగుతావు. అలాగే నైదనం ఏదైతే వస్తుందో దానికి కావాల్సింది నాలెడ్జ్ మాత్రమే. అంటే ఆరో తార ఏం చెప్తుంది? బుధుడు ఏం చెప్తున్నాడు మనకి? కాలపురుషుకుండలో బుధుడు ఆరో భావాధిపతి. లెర్న్ అవ్వు అంటున్నాడు. నువ్వు లెర్న్ అయితే శత్రువుల మీద విజయం సాధించగలుగుతావు. రోగాల మీద, రుణాల మీద, అరిషడ్ వర్గాల విజయం సాధించగలిగేది లెర్నింగ్ వల్లే. క్షేమతార ఏం చెప్తుంది? జ్ఞానాన్ని సంపాదించు అంటుంది. ప్రత్యక్ష తార ఏమో చెప్తుంది మనకి? వాదన. మనలో ఒకడు ప్రత్యర్థి వచ్చి మనల్ని వాదిస్తున్నాడు. రేపొద్దున మీరు ఒక ఆస్ట్రాలజర్స్ అయ్యారు. ఓకేనా? మీ జాతకంలో ప్రత్యక్ష తార వచ్చింది. ఒక మహాదశ, అంతర్దశ వచ్చింది. మీ దగ్గర ఎవరో ఆస్ట్రాలజర్ వచ్చి మిమ్మల్ని ఏదో డీఫేమ్ చేద్దామని చెప్పి వాదించాలని చెప్పి కూర్చుంటాడు. ఎందుకంటే కూర్చోపెట్టిద్ది తార. మీకు ఆ దశానాథుడు ఏం చేస్తాడు? ఒక మహానుభావుని తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడతుంది వాదించడానికి. అర్థమైందా? అర్థం కాలేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రత్యక్ష తార ఏం చేసిద్ది? ఇబ్బంది కలిగించిద్దా లేదా? ఇబ్బంది పెట్టిద్ది. నీకు ఉన్నది మొత్తం పోగొట్టిద్ది. నానా రకాల ఇబ్బందులు. అది మన ఇంట్లో వాళ్ళ వల్ల అవ్వచ్చు, బయట వాళ్ళ వల్ల అవ్వచ్చు, సమాజంలో ఎలాగైనా అవ్వచ్చు. ప్రత్యక్ష తార మనల్ని ఇబ్బంది పెడతానికి వస్తుంది. మహాదశనాథుడు. ఏ ఏ భావాధిపతులైతే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆహా! ఈ భావాల నుంచి పలానా సెక్టార్ మనుషుల ద్వారా మనకి సమస్యొస్తుంది అని. పర్టిక్యులర్ పీరియడ్‌లో వస్తుంది అని. మనకి ఆస్ట్రాలజీ ముందే చెప్తుంది. 4 ఏళ్ల తర్వాత రావచ్చు, 5 ఏళ్ల తర్వాత రావచ్చు. ముందైతే మనల్ని అది హెచ్చరిస్తుంది. కానీ ఇప్పుడు నడుస్తుంది అప్పుడు క్షేమతారే కదా! ఆటోమేటిక్‌గా. 5 ఏళ్ల తర్వాత మనకు ప్రత్యేక తార వస్తున్నాడు. ప్రెజెంట్ క్షేమతారలో నడుస్తున్నాడు. క్షేమం అంటే ఏంటి? ఫోర్త్ లార్డ్, ఫోర్త్ తార. కాలపురుషుకుండలో ఫోర్త్ హౌస్ ఏంటి? కర్కాటకం. అంటే చంద్రుడు. మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్. ఈ పీస్ ఆఫ్ మైండ్ రావాలంటే ఏం చేయాలి ఇక్కడ? గురుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. అంటే ఏ మనిషి అయితే విపరీత జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడో, అత్యధిక జ్ఞానాన్ని పొందగలుగుతాడో, అతను మానసికంగా సంతోషంగా ఉండగలుగుతాడు. జ్ఞానం ఏం చేసిద్ది? పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేసిద్ది. చాలులే నాకు సంతోషంగా ఉంటాను. దాన్ని నేను ఫేస్ చేయగలను. ఎప్పుడైతే ఒక సమస్య రాబోతుందో, ఆ రాబోయే సమస్యని ఫేస్ చేయగలిగే జ్ఞానం ఏదైతే గురుడు ద్వారా మనం పొందగలుగుతామో క్షేమతార టైంలో,
క్షేమం అంటే దేవుడు, గాడ్ బ్లెస్సింగ్. అక్కడ గురువు ఉంటాడు. 4th హౌస్‌లో గురుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఉన్నతమైన జ్ఞానం ఉన్నోడికి మనశ్శాంతి ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా ప్రత్యర్థిని మనం ఎదుర్కోగలుగుతాం. క్షేమతార టైంలో నువ్వు లెర్న్ అవ్వలేదు. జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నావు. ప్రత్యెక్తారలో సఫర్ అవుతావు. నీ ముందు ఆ పర్సన్ వచ్చి కూర్చుంటాడు. నువ్వు వాడితో మాట్లాడలేవు. కానీ ముందు క్షేమతార నడిచింది కదా! ఆ టైంలో నువ్వేం చేసావు? అంటే మనకి జాతక చక్రం అనేది నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి అని ఎప్పుడు చెయ్యి అని చెప్తూనే ఉంటుంది. ఎందుకంటే మనిషిగా అదొక విచక్షణ జ్ఞానం మనకు మహర్షులు ఇచ్చారు. ఎందుకంటే ఎందుకియ్యాలి ఇదంతా? ఎందుకంటే మన మన బాడీలో మనకు తెలియకుండానే మన కళ్ళు పనిచేస్తా ఉంటాయి. మన ఉచ్ఛ్వాస, నిశ్వాసలు పనిచేస్తూ ఉంటది. లివర్ పనిచేస్తా ఉంటది. గుండె పనిచేస్తా అంటే ఎవ్రి పార్ట్ తన పని తను ఆగకుండా చేస్తూనే ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు బయట? ఇది ఇంపార్టెంట్. మనమేం చేస్తున్నాం అనేది. మనం ఏం చేయట్లేదు. మన బాడీలో అన్ని పార్ట్‌లు పనిచేస్తుంది కాబట్టి మనం బతికున్నాం, తింటున్నాం, చేస్తున్నాం. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏదో ఒకటి చేయాలి గదా! మనం ఏం చేయకుండా నాకు ఆ సమస్యొచ్చిందని జెప్పి, నాకు ఈ బాధొచ్చిందని జెప్పి, నన్ను ఆళ్ళు అవమానించారు, ఈళ్ళు అవమానించారని జెప్పి ఎవరి మీద పడి ఏడుత్తాం? ముందు మనుషుల మీద పడి ఏడుత్తాం. వాళ్ళయిపోయారు. ఆ తర్వాత గ్రహాల మీద పడి ఏడుత్తాం. వాళ్ళే అయిపోయారు. ఆ తర్వాత కర్మల మీద పడి ఏడుస్తాం. ఆళ్ళయిపోయారు. తర్వాత చివరికి దేవుడిని తిడతాం. ఇది హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే అవతల వాడిని బ్లేమ్ జేయటం అనేది హ్యూమన్ సైకాలజీ ఫస్ట్. అంటే ఎవరిని బ్లేమ్ జేస్తున్నాం మనం? అంటే మన బాడీలో అన్ని పార్ట్స్ పనిచేస్తున్నాయి. మన ప్రమేయం లేకుండానే పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంటే మనం బతికున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నాం. కానీ మనం ఏం జేస్తున్నాం? మనకి ఏ తార నడుస్తుంది ఇప్పుడు? ఈ తారలో మనం ఏం జేయాలి? నెక్స్ట్ వచ్చే తారకి ఈ తారలో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక విపత్తు తారకి సంపత్ తార ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక ప్రత్యేక తారకి క్షేమ తారలో జ్ఞానాన్ని సంపాదించుకొని ఉండాలి. అలాగే ఒక నైదం తారకి తెలివితేటలను విపరీతంగా వృద్ధిని చేసుకొని ఉండాలి. ఎలా యుద్ధాన్ని గెలవాలి? ఎలా పద్మవ్యూహాలేయాలి? ఎలా చక్రాలు అంటే ఇక్కడ సాధక. ఒక సాధన చేయాలంటే ఒక కన్‌స్ట్రక్షనల్ డిసిప్లిన్ ఉండాలి. ఒక యుద్ధం గెలగాలంటే ఒక పద్మ వ్యూహాన్ని ఎయగలగాలి. ఇలాంటి లెర్నింగ్ ఏదైతే ఉంటుందో సాధక తార టైంలో బుధుడిని యాక్టివేట్ చేసుకొని, ఒకటేమో ప్రత్యక తార ముందు గురుడిని యాక్టివేట్ చేస్తాం చతుర్థ క్షేమ తారని. నైదం తార ముందేమో బుధుడిని యాక్టివేట్ చేయాలి. పద్మవ్యూహ తారని. అంటే ఈ యాక్టివేషన్ ఏ ఏ భావాల్లో వీళ్ళ లార్డ్ పడుండాడు. ముందు ఈ తారానాథుడు వీళ్ళ లగ్నాత్ ఏ ఏ భావాలకు ఆధిపత్యం. ఇక్కడ మనం 3 తీసుకుంటాం. ఒకటేమో కర్మ పూర్వజన్మ నుంచి. ఇంకోటేమో ఆ భావంలో ఏ ఏ మనుషులుంటారు. ఏ ఏ కర్మలుంటాయి. మూడోది మన బాడీలో ఎక్స్‌టర్నల్ పార్ట్స్ ఏంటి? ఇంటర్నల్ పార్ట్స్ ఏంటి? ఆ భావానికి సంబంధించి. వీటిలో డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి కూడా ముందుగానే తినే తిండిలో గాని, జాగ్రత్తలో గాని ఒకవేళ డ్యామేజ్ అయితే అవసరమైన ధనాన్ని గూడా మనం ఏంటంటే సేవ్ చేసుకోగలగాలి. ఇయి మనం జేయాల్సిన పనులు. బాడీలో అన్ని పార్ట్‌లు దాని పనే చేస్తూ ఉంటాయి. కానీ భూమి మీద పుట్టేది మనం జేయాలిగా. మనకేంటంటే ఎప్పుడేమొచ్చిద్దో ముందుగా చెప్తా ఏంటంటే రూట్ మ్యాప్ ఇచ్చారు. యాస్ట్రాలాజికల్ రూట్ మ్యాప్ అనేది మన మహర్షులు ఇచ్చిన అద్భుత జ్ఞానం అది. ఇదేమైంది ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో ఏంటంటే ఇది ఒక రెమెడియల్ కోసమే ప్రిడిక్షన్ ఇది. నేను ఎందుకంటాను చాలా మంది రెమెడీస్ అడగమాకండి మీరు నాలెడ్జ్ తీసుకోండి అంట. నాలెడ్జ్‌ని పంచుతున్నాను. కావాలంటే ఈ నాలెడ్జ్ ప్రతి ఇంటికి షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుందిది. ఎందుకంటే నాలెడ్జ్‌ని ఫ్రీగానే పంచుతుంది. వాళ్ళు నేర్చుకుంటారు, జాగ్రత్తలు పడతారు. అర్థమైందా? జాగ్రత్తలు పడ్డారనుకోండి, ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ప్రతి ఒక్కళ్ళకి రావాలంట నేను. ఎందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఏం నడుస్తుంది, ఏ తార నడుస్తుంది, ఇప్పుడు నడుస్తున్న దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ సిట్యుయేషన్ వచ్చే అవకాశం ఉంది, ఆరోగ్యానికి బాడీ పరంగా ఏమొస్తాయి, ఇంటర్నల్ బాడీలో ఏమొస్తున్నాయి, సమాజంలో వేటిని ఎదుర్కోవాలి మన పరిస్థితులు. దానికి ముందు మంచిదే వస్తది. ఎందుకంటే హెచ్చరిస్తది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డ్యామేజ్ ఇప్పుడు జాగ్రత్త పడు. అప్పుడు డ్యామేజ్ మనకేం తెలీదు. ఒకడు మనల్ని వాదించడానికి వచ్చాడండి రేపొద్దున. ఒక డిబేట్‌లో కూర్చున్నాడు. వాదిద్దాం అనుకుంటున్నాడు. వేధిద్దాం అనుకుంటున్నాడు. మీరు ఆస్ట్రాలజర్స్ అయ్యారు. క్షేమతార ఏం చెప్తుంది? గురుడు ఏం చెప్తున్నాడు? నువ్వు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? చంద్రుడు క్షేమంగా పీస్ ఆఫ్ మైండ్‌లో ఉండాలి. గురుడు జ్ఞానాన్ని పొందు ముందు. నీకు పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పూర్తిగా పొందుతున్నామో, జ్ఞానం వైపు మన ప్రయాణం జరుగుతుందో, ఆటోమేటిక్‌గా ప్రత్యర్థిని మనం ఎదుర్కొంటాం. ఎందుకంటే మన దగ్గర ఆయుధం ఉంది. జ్ఞానం అనే ఆయుధం. మన జ్ఞానంతో ప్రత్యర్థి మీద పోరాటం గెలుస్తుంది. ప్రత్యెకతార ఎవడు ఎదురొచ్చినా కూడా మనం అద్ దాన్ని ఛేదించుకోకుండా ఎళ్ళిపోతాం. ఎటు నుంచి వచ్చినా కూడా సమస్యను ఛేదించగలుగుతాం. ఎందుకంటే మన దగ్గర జ్ఞానం ఉంది. 2 సాధక తారలో బుధుడిని యాక్టివేట్ చేస్తాం. పద్మ వ్యూహాన్ని సృష్టించుకుంటాం మన చుట్టూ.
ఒక భయంకరమైన కోటని, ఒక అతిపెద్ద దుర్గాన్ని నిర్మించుకుంటాం. ఎందుకంటే నైదనం లోపలికి రాకుండా. నైదనం మనల్ని ఏం చేయకూడదంటే మనం ఒక దుర్గాన్ని నిర్మించాలి. ఒక పద్మవ్యూహం లాంటి దుర్గాన్ని. ఇది బుధుడిస్తాడు తెలివితేటలు. గురుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. బుధుడు శత్రువులు ఎలా గెలవాలి, రోగాన్ని ఎలా గెలవాలి, ఆరోభావాన్ని అక్కడ నువ్వు లెర్న్ అవ్వు. నీ ఇంటెలిజెన్స్ చూపించు. అప్పుడు నైదనం జోలు నీకేం చేయదు. నైదనం తార ఏం చేయలేదప్పుడు. కానీ ఏమి లేనోడికి నైదనం తార ఇబ్బంది పెట్టిద్ది, ప్రత్యేక తార ఇబ్బంది పెట్టి, అండ్ విపత్తార ఈ 3 తారలు ఇబ్బంది పెడతాయి. వన్స్ నైదనం దాటెళ్ళాము, మిగతా అంతా మనకు ఫ్రెండ్స్ వద్దన్నా వస్తారు. అప్పటిదాకా ఒక్కడు రాడు. అంటే మనం నైదనాన్ని ఎదుర్కొనేదాకా మనకు ఒక ఫ్రెండ్ దొరకడం, ఒక కుటుంబ సపోర్ట్ దొరకదు, ఏది దొరకదు. అది దాటిన తర్వాత మనకు మిత్రులు దొరుకుతారు, అతి మిత్రులు దొరుకుతారు. హ్యూమన్ లైఫ్ అనేది మనకు నవతారంలో ఏంటంటే మన మహర్షులు డీకోడ్ చేసి పెట్టారు. అంటే దేన్ని మనం పొందాలి? దాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? మీకు ప్రిడిక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఎందుకంటే మీరు కాలిక్యులేషన్స్ చాలా ఈజీగా లెక్కొచ్చు. చంద్రుడి నుంచి భృగుచక్ర పద్ధతి లెక్కేస్తాం. చంద్రుడి నుంచి నవతార విధానం చూసుకుంటాం. వీళ్ళు లగ్నాత్తు ఏ భావాధిపతులయ్యారు? ఎక్కడ ప్లేస్ అయ్యారు? ఇది చూసుకున్నాం. ఇంకా చూసుకోవచ్చు మనం వాళ్ళు ఏ తారలో కూడా ప్లేస్ అయ్యారని కూడా. అది ఇంకా డీప్ అనాలిసిస్. మీరు కొన్ని చార్ట్‌లు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకొక ఐడియా వస్తుంది. లేదు మీ పర్సనల్ చార్ట్‌ల్లోనే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తారలు నడిచినాయి, ఏ దశలు నడిచినాయి, ఆహ్, ఆ టైంలో మా లైఫ్‌లో ఏమేమి జరిగినాయో మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా ఎళ్ళుంటాయి అయన్నీ. ఇంత కూడా తేడా రాదు. మనకి ఎళ్తున్నాం ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకు తగిలింది తెలుస్తది మీకు. ఇవాళ నడుస్తున్నప్పుడు ఎదురు తగిలిందంటే ఇమ్మీడియేట్‌లీ ఓపెన్ చేయండి. దేహాంతర దశ ఓపెన్ చేసేయండి. అర్థమైందా? మీ కళ్ళ ముందు కనబడుతది. ఆ తార నడుస్తున్నాడు. ఇప్పుడు గోచారంలో కూడా మనం ఇలాగే ప్రిడిక్షన్ చేయాలి. మీ చంద్రుడున్నాడు. మీ మనస్సు ఎటువైపు వెళ్తుంది? మీ చంద్రుడు ఏ భావాధిపతి? లేతే మీ ధనాధిపతి ఉన్నాడు. అర్థమైందండి? మీ ధనాధిపతి లగ్నాత్ ధనాధిపతి మీ సంపత్ తారానాథుడు ఇద్దరు. రెండిటిని చూసుకుంటాం మనం. ఇప్పుడు మేష లగ్నానికి శుక్రుడు చూసుకున్నాం. శుక్రుడు సంపత్ తార అయ్యాడనుకో. ఈ సంపత్ తారానాథుడు పాపం గోచారంలో శుక్రుడు ఎక్కడికి ప్లేస్ అయ్యాడు? నైదంలోకెళ్ళి ప్లేస్ అయ్యాడు. నైదంలో కూర్చున్నాడండి. నైదం తార అంటే మనకి అది పుష్యమి అవ్వచ్చు, అనురాధ అవ్వచ్చు, ఉత్తరాభాద్ర మూడిట్లో ఒకటవుతుంది నైదనం. శుక్రుడు కూర్చున్నాడు. గోచారం శుక్రుడు. మేష లగ్న జాతకుడు అశ్విని నక్షత్రంలో పుట్టాడు. ఓకేనా? శుక్రుడు సంపత్ తారయ్యాడు. సం పుష్యమి మీద కూర్చున్నాడు గోచారంలో. ఇమ్మీడియట్‌లీ మన లైఫ్‌లో దేహాంతర దశలో ఒక రోజు నడిచింది. లేదు మన కర్మకాలి ఆ రోజు చంద్రుడెళ్ళి ఈ నక్షత్రం మీద కూర్చున్నాడు. సమస్యొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మన 4th హౌస్‌లో వచ్చింది సమస్య. ఖర్చయింది. డబ్బయితే ఖర్చయింది సమస్యకి. నైదనం అంటే ఏంటి ఇక్కడ? ఏదో కష్టాన్నిస్తుంది. ఎవరెళ్లి కూర్చున్నారు? నీ సంపత్తారా ఎళ్లి కూర్చున్నాడు ధనాధిపతి ఎళ్లి. ఈ పుష్యమి నక్షత్రం మీద కూర్చున్నాడు. గృహానికి సంబంధించిన సమస్య రావటం వల్ల, ఇంటి అవసరాలు, తల్లికి బాగోకపోవటం వల్ల డబ్బు ఖర్చయింది. అర్థమైందా? అర్థం కాలేదా? ఈ నైదం తారానాథుడు ఎక్కడెక్కడ కూర్చున్నాడు? చతుర్థంలో కూర్చున్నాడు, అష్టమంలో కూర్చున్నాడు, వ్యయంలో కూర్చున్నాడు. పాపం నీ గోచరంలో శుక్రుడెళ్లి ఈ పుష్యం మీదకెళ్ళాడు. గృహావసరాలకి ఇంటికి సంబంధించి అయింది. ఇతనే ఎళ్లి అది అనురాధ మీదకొచ్చి కూర్చున్నాడు రేపొద్దున తిరుగుతా వచ్చి. ఈ సంపత్ తారానాథుడు. నీకు పర్సనల్ స్ట్రగుల్స్ వచ్చినియి. మళ్ళీ డబ్బు ఖర్చయింది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇతను నిదానంగెళ్లి ఉత్తరాభాద్ర మీదకెళ్ళాడు. ఈ శుక్రుడెళ్లి. నువ్వు ఈ హాస్పిటల్‌లోకెళ్ళావు, హోటల్స్‌కెళ్ళావు, దూరంగా తిరిగావు, డబ్బు విపరీతం ఖర్చయిపోయింది. విపరీతం ఖర్చయిద్ది డబ్బు. ఒకటేమో గృహానికి సంబంధించిన డబ్బు ఖర్చు. ఇంకోటి నీ సెల్ఫ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కష్టం వచ్చి నీ బాడీకి ఏదో ఒక సమస్యొచ్చి డబ్బు ఖర్చు. ఇంకోటి నువ్వు విందు వినోదాలు తిరగొచ్చు. లేదా దెబ్బ తగిలి హాస్పిటల్‌లో పడుకొని డబ్బు ఉత్తరాభాద్రలో కూర్చున్నాడు సంపద. అంటే డబ్బు ఖర్చవుతుంది సమస్యకి. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే ఎవరిచ్చారు కష్టాన్ని అని. అప్పుడు చూడండి ఎట్నుంచి వస్తుంది అంటే మీ శని చెప్తాడు. నైదం తారానాథుడు డబ్బును ఖర్చు చేశాడు. లేదు మీ నైదం తారానాథుడు శని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో చూడండి. ఏ ఏ భావం మీద ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు. ఆ భావాన్ని నుంచి సమస్యనిస్తాడు ఆ పీరియడ్ అంతా అని. శని ఐదున తారయ్యాడంటే మరీ డేంజరు. 2.5 ఏళ్ళు పెడతాడు. కూర్చోబెడతాడు.
ఏ తక్కువ తారలు 5 తార ఏ చంద్రుడైతే పర్లేదు కానీ అప్పుడప్పుడు ఇచ్చేళ్తా ఉంటాడు నెలలో 4 సార్లు. శనేస్తే 2.5 ఏళ్ళు ఇస్తాడు. మామూలుగా పెట్టం. ఒక లైఫ్‌లో చాలా సెక్టార్‌లు 5 తార దెబ్బ తీసుకుంటూ ఎళ్తది. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలొస్తున్నాయంటే ఒకటే రీజను. వాళ్ళ విపత్తు తారానాథుడు, ప్రత్యక్ తారానాథుడు, నైజం తారానాథుడు గోచారాల్లో ఎక్కడున్నారో చూడండి. దానికి సంబంధించిన సమస్యలు 100% వీళ్ళ లైఫ్‌లో కనబడతాయి. వీళ్ళు ఆశాధారి దగ్గరికి అందుకే వస్తారు. మన ఆశాధారి ఏంటంటే ఏం చూడరు. చూడకుండా ఆళ్ళేంటంటే ఎంతకాడికి ఈ వింశోత్తరి దశలోనే కొట్టుకుంటా ఉంటారు. నిజంగా ఈవెంట్ ఒస్తుంది. కష్టం ఒస్తుంది. కష్టం ఎప్పుడొస్తుందని చెప్పాలంటే గనక గోచారంతో పాటు వీళ్ళ వయసులో భృగు చక్ర పద్ధతి కూడా అష్టమానికి, నైజనానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. సమస్య కనెక్ట్ అయ్యి ఉండాలి. 6, 8, 12 భావాలకి వీళ్ళ వయసు కనెక్ట్ అయ్యి ఉండాలి. వయసు కనెక్ట్ అయింది. గోచారంలో గ్రహం గూడా వాటికొచ్చి కూర్చుంది. దశాంతరంలో గూడా వచ్చింది. ఈ డ్యామేజ్ 200% కరెక్ట్‌గా జరిగిద్ది అని జెప్పాలి బ్లైండ్‌గా. జరిగి తీరిద్దది. దాన్ని ఆపలేం. అలాగే మనం శుభాలు గూడా చెప్పొచ్చు. ఒక మనిషికి ఈ టైంలో పిల్లలు పుడతారంటే పిల్లలు పుట్టాలంతే. ఈ టైంలో పెళ్లయిద్దంటే పెళ్లవ్వాలి. ఇయన్నీ ఎలా జెప్తాం మనకి? ఈ తారా విధానమే. మనకు ఆల్రెడీ వివాహ తార గురించి చెప్పాను గదా! వివాహ తార మళ్ళీ వేరే క్లాసులు తీసుకుంటా మీకు. దాంట్లో నవాంశ, భృగు చక్ర పద్ధతి, ఇంకా ఆత్మకారకుడు, ధారాకారకుడితో కూడా ఒక క్లాసెస్ ఒక 2 క్లాసెస్ ఎళ్తాయి. మొన్న పార్ట్ 1 చెప్పాను. ఇంకో 2 క్లాసెస్ చెప్పాననుకోండి నెక్స్ట్ వీక్‌లో. మీకేంటంటే ఇంకా వివాహాన్ని ఇంకా డీప్‌గా ప్రెడిక్ట్ చేయగలుగుతారు. వివాహాన్ని ప్రెడిక్ట్ చేయడమే కాదు సమస్య గూడా. లాస్ట్ టైమ్ చెప్పాం గదా! వదతారులో చాలా క్లాసులు చెప్పా. ఎప్పుడెప్పుడు సమస్యలొస్తాయి, ఎలాగొస్తాయని. ఇవాళ ఈ నవతార విధానాన్ని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? మనం ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ప్రిడిక్షన్‌లోకి ఎలాగెళ్ళాలి? నవతార విధానం మీరు చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు కన్‌ఫ్యూజ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఒక చార్ట్‌ని చూసి, ఆ రోజు మీ మైండ్ సెట్ బాగాలేనప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు చార్ట్ చూడబుద్ధి కాదు. మీకు ఆ టైంలో కూడా మీరేంటంటే జస్ట్ తారను చూసుకొని ఎళ్ళిపోండి. సింపుల్ ప్రిడిక్షన్స్ చెప్పేయొచ్చు మీరు. తారను చూస్తున్నప్పుడు గోచారం చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్‌గా మీ బ్రెయిన్ ఫంక్షనింగ్‌లోకి వెళ్ళటం మొదలైన తర్వాత మీలో హుషారనేది మళ్ళీ మొదలైద్ది. ఆ ఈవెంట్స్ అన్ని జరిగే కొద్దీ ఏంటంటే ఆస్ట్రాలజర్స్‌కి చాలా హుషారొస్తుంది. ఇంక అక్కడి నుంచి చెప్పడం మొదలు పెడతా ఉంటాడు. మీ తారా విధానాన్ని నైజానాన్ని మీరు చెక్ చేసుకోలేదు పాపం. మీకు తెలీదు ఈ నవతారల్ని ఎలా యుటిలైజ్ చేయాలి. క్షేమతార అనంగానే ఫోర్త్ తార కాలపురుషుకుండలో వచ్చి చంద్రుడు ఆ మనశ్శాంతికి రావాలంటే అక్కడ గురుడు ఉచ్చస్థితి మొదలంటే జ్ఞానాన్ని పొందాలని జ్ఞానం ఉండాల. ఫోర్త్ తారలో క్షేమతారలో. నైదనం అనంగానే అక్కడ బుధుడు ఆరో భావానికి ఈ టైంలో మనం సాధించాలా, కాంపిటీటివ్ విన్నింగ్ ఉండాలా సాధక తారలో. ఉండాలంటే మనం నాలెడ్జ్‌ని పొందాలి. మనకొక స్ట్రక్చరల్ డిజైన్ కావాలా. మనం ఒక పద్మ వ్యూహాన్ని ఎయాలా. అర్థమైందా? ఒక భయంకరమైన దుర్గాన్ని నిర్మించాల కోటని. అంటే శత్రు దుర్భేద్యంలాగా ఉండాలి. ఎందుకంటే రాబోయేది నైదనం గాబట్టి. ఇప్పుడు ఈ తారొస్తుందని ఆనందపడమాకండి. లేజీగా కూర్చోమాకండి. వచ్చే నైదనానికి ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి అని. మన బాడీలో చూడండి ఎవ్రి పార్ట్ ఫంక్షనింగ్ అస్సలాగదు. పాపం ఈ రెస్ట్ తీసుకో. మనం గూడా తీసుకోకూడదు. కానీ ఎట్లాగెళ్ళాలో తెలియాలి గదా! ఆ రూట్ మ్యాప్ అనేది ఆస్ట్రాలజీ. అంతేగాని ఇది రెమెడీ సబ్జెక్ట్ గాదు. రెమెడీ సబ్జెక్ట్‌గా చేశారు దీన్నంతే. ఒరిజినల్ రెమెడీస్ ఇయ్యే. ప్రిపేర్ అవ్వటం, ట్రైన్డ్ అవ్వటమే రెమెడీ. అర్థమైందా? సెల్ఫ్ కౌన్సెలింగ్ ఇచ్చుకుంటాం. మనకొచ్చిన క్లయింట్స్‌కి రూట్ మ్యాప్ జెప్తాం. నువ్విట్లా ఇట్లా ఎళ్ళాలి బాబు నీ ప్రారబ్ధాలు ఎలా ఉండి, నీ కేతువు ఎక్కడున్నాడు, నీ భవిష్యత్ రాహువు ఎక్కడున్నాడు, నీ నవతారాలు ఎట్లాగుండయి. అర్థమైందా? ఇంకా చాలా లాజిక్స్ ఉన్నాయి మనకు. పరాశరలో కొన్ని వేల లాజిక్స్ ఉంటాయి. ఎవ్రి లాజిక్‌ని అప్లై చేస్తా. వాళ్ళని పర్ఫెక్ట్‌గా గైడ్ చేయండి. అలాగే డివిజనల్ చార్ట్స్. నవాంశ ఫలితాలనేమొస్తుంది, దశాంశ కర్మ ఏం చూపిస్తుంది. ఈ రెండిటిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే మీరు ప్రిడిక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ క్లాసెస్ మనకేంటంటే అశ్విని నక్షత్రం నుంచి రేవతి దాకా తీసుకెళ్తాను మిమ్మల్ని. అప్పుడు మీకేంటంటే ఈ నక్షత్ర సిరీస్ కాన్సెప్ట్ మీద బాగా గ్రిప్ వస్తుంది. ఈ తారా విధానాన్ని వాడుతుందో తెలుస్తుంది. మధ్య మధ్యలో మీకేంటంటే ఈ బ్లైండ్ చార్ట్ అనాలిసిస్ ఎలా చూడాలి. బ్లైండ్ చార్ట్ మ్యాండేటరీ. ఒక మనిషి ఏ ఏ కర్మలతో పుడుతున్నాడు ఫస్ట్. బ్లైండ్ చార్ట్ నేను రఫ్‌గా చెప్పా. ఇదే బ్లైండ్ చార్ట్‌లో మళ్ళీ ఒక్కొక్క నక్షత్ర పాదాల నుంచి కూడా చార్ట్ మారిపోతుంది. అలాగే కర్మ విభాగంలో శివుడు పార్వతికి చెప్పిన అలైన్‌మెంట్ పలానా కథలుంటాయి. ఈ కథల లోపల జ్యోతిష్యం చాలా ఉంటుంది. దాన్ని మీరు ఈ నవతారలకిను వాటికి కోఆర్డినేషన్ చేసుకుంటే చెక్ చేయండి ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. ఇంత మారదు. వాళ్ళు కథల రూపంలో ఏంటంటే ఈ తారా విధానాన్ని దాచిపెట్టారు. దీన్ని డీకోడ్ చేయండి మీరు. ఆస్ట్రాలజీ అంటేనే డీకోడ్ చేయటం. అంటూ పర్సన్స్‌కి మనం అలైన్‌మెంట్ అవ్వటం. ఓకేనా? ఓకే. నేను క్లోజ్ చేస్తున్నా.